హలో అండి, శ్రోతలకి నమస్కారం. త్రికాల యజ్ఞం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక కథలోకి వెళితే, ఏమిటయ్యా అలా అలిగి కూర్చున్నావు రాఘవాచారి, ఏమైంది, నిద్ర పట్టడం లేదా అని అడిగాడు సిద్ధాంతి. ఎలా పడుతుందయ్యా, పగలు ఏం చెప్పావు, రాత్రికి ఆ మూడో ప్రపంచం యుద్ధ విశేషాలు ఏమిటో చెప్తానన్నావా లేదా? అదిగో చీకటి పడింది. ఆ చెంచు స్వామినిద్దరూ నిద్ర కూడా పోయారు. నువ్వు మాత్రం చెప్పలేదు సరికదా, ఆ ఊసే లేదు అన్నాడు. అదా విషయం అంటూ నవ్వేశాడు సిద్ధాంతి. మా అక్షితే అనుకుంటే అంతకన్నా ఎక్కువయ్యావు నువ్వు. సరే, దీనికి ఇంత అలక ఎందుకు కానీ చెప్తాలే విను. నిజంగా చెప్తావా, లేకపోతే ఏవో 4 ముక్కలు చెప్పి నిద్రొస్తుందంటూ పడుకుంటావా? ఇవాళ తెల్లారిపోయినా బాధ లేదు. నాకు గుర్తున్నంత వరకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ మాట అన్నావు, బాగుంది, చెప్పు చెప్పు అంటూ రగ్గు కప్పుకొని ఉత్సాహంగా కూర్చున్నాడు ఆయన. సిద్ధాంతి చెప్పడం ఆరంభించాడు. ఒక ముఖ్య విషయం ముందుగా గమనించాలి రాఘవాచారి. మన బ్రహ్మంగారు, ఆయన మనమరాలు ఈశ్వరమ్మ గారు, ఇంకా అనేక మంది భవిష్యత్ ద్రష్టలు భవిష్యత్తులో రానున్న విశేషాలు చెప్పారు, కానీ ఎక్కడా ఇది 2వ ప్రపంచ యుద్ధమనో 3వ ప్రపంచ యుద్ధమనో చెప్పలేదు. వారు కాలజ్ఞానంలో ఏం చూశారో ఆయా సంఘటనలు మాత్రమే చెప్పారు. కాబట్టి వాటిని చదివి అర్థం చేసుకుని వాటిలో జరిగిపోయినవి ఏవి, జరగవలసిన విశేషాలు ఏమిటి, ఆ సంఘటనలు ఏ సందర్భంలో జరిగే అవకాశం ఉంది అనేది పరిశీలించి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. నీకు ఉదాహరణగా ఒకటి చెప్తాను. బ్రహ్మంగారు 4 కాళ్లతో కోడి పుడుతుంది, పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుంది, 6 కాళ్ళు 2 చేతులతో మేక పుడుతుంది అంటూ చాలా చోట్ల చెప్పారు. దీనికి అర్థం ఏమిటి? భవిష్యత్తులో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటాయని 300 సంవత్సరాల క్రితమే చెప్పారాయన. అవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందే యథార్థమవుతున్నాయి. 4 కాళ్ళతో పుట్టిన కోళ్ల గురించి తరచూ వార్తల్లో వింటున్నాం. విచిత్రమైన వికృతాకారాల్లో పుట్టిన శిశువుల గురించి వింటున్నాం. తలలు అతుక్కుపోయి పుట్టిన కవలలు, పొట్టలు అతుక్కుపోయి పుట్టిన కవలలు, ఆ మధ్య 4 కాళ్ళు 4 చేతులతో పుట్టిన బిడ్డ గురించి చదివాం. ఆపరేషన్ ద్వారా అధికంగా ఉన్న చేతులు కాళ్లను తొలగించి డాక్టర్లు ఆ శిశువును మామూలుగా చేయగలిగారు. కాబట్టి కాలజ్ఞానంలో చెప్పిన ఒక్కో సంఘటన గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఒక్కో మహాగ్రంథం అవుతుంది. అందుచేత బ్రహ్మంగారు కానీ, నువ్వు అడుగుతున్న నోస్ట్రాడమస్ కానీ 3వ ప్రపంచ యుద్ధం అనే మాట ఎక్కడా చెప్పలేదు, కానీ యుద్ధ సంకేతాలు, వాటి పరిణామాలు బాగానే చెప్పారు. అందుచేత మహాపురుషుడు చెప్పింది ఏది పొల్లిపోదు. కాదంటే అవి ఎప్పుడు జరుగుతాయో ఖచ్చితంగా అంచనా వేసి తెలుసుకుని చెప్పడం సాధ్యం కాదు. ఆకాశం ఎర్రనయ్యేను, శ్రీశైలం కొండ మీద నిప్పులు రాలును, ఆకాశం నుంచి అగ్నివర్షం కురియును, బండి మీద కోడి వస్తుంది, దాని అరుపుకు జనం చస్తారు, దాని రెక్క విసురుకు అనేక మంది చస్తారు అంటే వార్ హెడ్లతో వచ్చిపడే రాకెట్ల దాడికి అది సూచన. ఇవన్నీ యుద్ధ సంకేతాలే కదా. యుద్ధకాలంలో హంపి వద్ద బాంబులు పడి 14 గ్రామాలు తగలబడిపోతాయని, అనేక గ్రామాలు అదరగా భూమి వణుకుతుందని తెలుస్తోంది. శ్రీశైలంలో నిప్పులు రాలను అంటే అక్కడ జల విద్యుత్ కేంద్రం వద్ద బాంబింగ్ను సూచిస్తోంది. మేడలు మిద్దెల్లోని వారు చూర్ణమైపోతారంటే బాంబింగ్ జరగగా భవనాలు కుప్పకూలి జన నష్టం జరుగుతుందని అర్థం. యుద్ధం అంటూ వస్తే నగరాల మీదనే కదా దాడులు జరుగుతాయి. ఇవన్నీ యుద్ధ సంకేతాలే. ప్రభవ పార్థివ మధ్యేయ బహు ప్రళయ నిశ్చయం అన్నది బ్రహ్మంగారి వాక్కు. అంటే ప్రభవ పార్థివనామ సంవత్సరాల మధ్య కాలంలో అనేక ప్రళయోత్పాతాలు జరుగుతాయని అర్థం. మన తెలుగు సంవత్సరాల్లో మొదటిది ప్రభవ అయితే చివరిది అక్షయనామ సంవత్సరం. మొత్తం ఇవి 60. ఇందులో ప్రభవ నుంచి పార్థివ వరకు మధ్యకాలం 18 సంవత్సరాలు. 20వ శతాబ్దంలో 1927వ సంవత్సరంలో ప్రభవ సంవత్సరం వచ్చింది. 1945వ పార్థివనామ సంవత్సరం వచ్చింది. సరిగ్గా 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం అది. ఆ 18 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు గమనిస్తే నిజంగానే ఒళ్ళు గగురు పొడిచే భయంకర సంఘటనలు జరిగాయి. 1927వ తర్వాతి నుంచే మన స్వాతంత్రోద్యమం ఊపు అందుకుంది. బ్రిటిష్ వాళ్ళ దమన నీతికి ఎందరో స్వతంత్ర సమరయోధులు నేలకొరిగారు. జలియన్ వాలాబాగ్లో మనుషుల్ని పెట్టని కాల్చినట్టు కాల్చి చంపారు. ప్రపంచ యుద్ధం వచ్చింది. హిట్లర్ రాజ్యాకాంక్షతో ప్రపంచ యుద్ధ కోరల్లో చిక్కుకుంది. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అమెరికా అణుబాంబులు ప్రయోగించి లక్షలాది మంది ప్రజల్ని మార్చి మసి చేసింది.
ఒకటా రెండా? నిజంగానే అప్పట్లో ప్రభవ పార్థివ నామ సంవత్సరాల మధ్య జరిగింది పెద్ద ప్రళయమే. విపరీతంగా జన నష్టం జరిగింది. ఇక అదే 20వ శతాబ్దంలో తిరిగి 1987లో ప్రభవనామ సంవత్సరం వచ్చింది. పార్థివ 21 శతాబ్దంలో 2005లో వచ్చింది. ఈ కాలంలో అంటే ప్రభవ నుంచి పార్థివ వరకు 18 ఏళ్ల మధ్య కాలంలో ప్రళయోత్పాతాలు జరుగుతాయని కదా చెప్పారు. 1987 తర్వాత నుంచి ప్రపంచంలో అశాంతి మొదలైంది. చాలా దేశాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయి. శ్రీలంకలో తమిళ టైగర్ల సంక్షోభం, కాశ్మీరంలో తీవ్రవాదుల బెడద, ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలో ఉగ్రవాదుల దాడులు, మానవ బాంబుల దాడులు. ఇవి ఇలా ఉంచితే అప్పట్లో ఉగ్రవాదుల చెర నుంచి ఆఫ్ఘనిస్తాన్ను విడిపించి ఒసామా బిన్ లాడెన్ను పట్టుకునేందుకు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరిపింది. అలాగే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పరిహాసం పాలై తిరిగి ముషారఫ్ సైనిక పాలనలోకి వెళ్ళింది. ఈ కాలంలోనే పాలస్తీనా యుద్ధాలు, ముఖ్యంగా కొసావో, యుగోస్లేవియాలోని కొసావో ప్రాంతం గొడవ, ఆ దేశం మీద అమెరికా యుద్ధం, అది ఈ కాలంలోనే జరిగింది. పాలస్తీనా యుద్ధాలు, ముఖ్యంగా కొసావో, యుగోస్లేవియాలోని కొసావో ప్రాంతం గొడవ, ఆ దేశం మీద అమెరికా యుద్ధం, అది ఈ కాలంలోనే జరిగింది. ఇక ఇరాక్ సంక్షోభం. ఇరాక్ మీద దాడికి అమెరికా తెగబడింది. ఆ దేశం నిప్పులు గుండంగా మారింది. ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్ విమానాలతో ఢీకొట్టి కుప్పకూల్చడం తెలిసిందే. ఇక మన దేశంలో మహారాష్ట్రలో, పాకిస్తాన్లో భూకంపంలో 50 మందికి పైగా సంఘ పరివార్ సేవకుల్ని రైలు బోగీతో సహా తగలబెట్టిన సంఘటన తర్వాత గుజరాత్లో మారణకాండ, ఆ తర్వాత వచ్చిన సునామీ మిగిల్చిన విషాదాలు. కాబట్టి ప్రభవ పార్థివాల మధ్యకాలం ఎప్పుడొచ్చినా ఉత్పాతాలు, జన నష్టం జరుగుతాయనేది మనకి అర్థమవుతుంది. చెప్పడం ఆపి రాఘవాచార్య వంక చూశాడు ఆత్రేయ సిద్ధాంతి. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్తోంది ఏమిటి? నోస్ట్రాడమస్ ఎక్కడయ్యా బాబు అని అడిగాడు ఆచారి. నువ్వు అడుగుతావని నాకు తెలుసు. సరిగ్గా నోస్ట్రాడమస్ చెప్పిన అనేక సంఘటనలు కూడా ఈ ప్రభవ పార్థివ నామ సంవత్సరపు మధ్యనే చోటు చేసుకోవడం విశేషం. నోస్ట్రాడమస్ చెప్పిన అనేక సంఘటనలు చెప్పినట్లుగానే జరిగింది. మొదటి చార్లిస్ శిరచ్ఛేదం, లండన్ నగరం తగలబడిపోవడం, ప్లేగు వ్యాధి వ్యాపించి లక్షలాది మంది మృత్యువాత పడటం, హిట్లర్ జననం, జర్మనీకి అధిపతి కావడం, రెండో ప్రపంచ యుద్ధం అన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి. హిట్లర్ సైన్యాలు బెల్జియంతో పాటు ఫ్రాన్స్ను కూడా ముట్టడించి జయించాయి. అంతా నోస్ట్రాడమస్ చెప్పిన విధంగా జరిగినప్పుడు హిట్లర్ ఓటమి ఆత్మహత్య చేసుకోవడం మూలంగానే జరుగుతుందని కంగారు పడిన జర్మన్ గూఢాచారులు నోస్ట్రాడమస్ కాలజ్ఞాన ప్రతుల్ని తగలబెట్టారు. వాటిని అమ్మిన వాళ్ళని కూడా శిక్షించారు. ఏం లాభం? హిట్లర్ పతనము, ఆత్మహత్య, ఈ రెండు నోస్ట్రాడమస్ చెప్పినట్లే జరిగిపోయాయి. అందుచేత రానున్న మూడో ప్రపంచ యుద్ధం కూడా ఏదో ఒకరోజు తప్పదనే భయాందోళనలు ప్రపంచమంతటా ఉన్నాయి. క్రీస్తు శకం 2000 నాటికే విపరీతాలు జరిగి మూడో ప్రపంచ యుద్ధంతో నశింపు జరిగిపోతుందని కొందరు లెక్కలు కట్టి తేల్చారు. కానీ విపరీతాలు, యుద్ధాలు వచ్చినా దేవుడి దయ వల్ల ఇంతవరకు ప్రపంచ యుద్ధంగా పరిణమించలేదు. అనేక సందర్భాల్లో, ముఖ్యంగా అమెరికా దూకుడు చూసి ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని భయాందోళనలు కలిగిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాక్ మీద దాడి సమయంలో కూడా ప్రపంచ దేశాలు సంయమనం పాటించడం వల్ల ప్రమాదం ఎప్పటికప్పుడు తప్పుతోంది. కానీ ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు, పాకిస్తాన్లో సంక్షోభం చూస్తుంటే నోస్ట్రాడమస్ చెప్పింది సమీపకాలంలోనే జరగబోతోందా అనే అనుమానాలు పొడచూపుతున్నాయి. ఎందుకంటే నోస్ట్రాడమస్ చెప్పిన మూడో ప్రపంచ యుద్ధ సంఘటనలో ఇరాన్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్లో సంక్షోభం అదుపు తప్పి ఆ దేశంలోని అణుబాంబులు ఉగ్రవాదుల చేతుల్లోకి పోతే ఏర్పడే పరిణామాల గురించి అమెరికా భయపడుతోంది. గుర్తు తెలియని చోటు నుంచి ప్రయోగించబడిన అణుబాంబులు ఉత్తరంగా ఆర్కిటిక్ వలయంలోని ఒక దేశం మీద పడి దారుణ విలయాన్ని సృష్టించగా ఆకాశం ఎగబారి ఆ బాంబుల శబ్దాలు ప్రజల ఆర్తనాదాలు పక్క దేశాల వరకు వినిపిస్తాయని, ఈ సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంటుందని, ఈ సంఘటన యుద్ధానికి నాంది అని చెప్పబడింది అని ఆపాడు. ఆసక్తిగా వింటున్నాడు రాఘవాచారి. సరే, ఇంతకీ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అని అడిగాడు. ఎప్పుడు అంటే 1999 అనుకుంది, జరగలేదు. ప్రభవ పార్థివ రెండూ తిరిగి 2047, 2065 మధ్య కాలం.
ఇంకా చాలా దూరంలో ఉంది. రానున్న కాలగతులను అనుసరించి సమీపంలోనే యుద్ధ ప్రమాదం పొంచి ఉందని నా అభిప్రాయం. ఇప్పుడిక నువ్వు అడుగుతున్న మూడో ప్రపంచ యుద్ధ విశేషాలు ముచ్చటించుకుందాం. దీనికి ముందు మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆ యుద్ధానికి మన దేశం తరపున ఎవరు నాయకత్వం వహిస్తారు? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పిన గుర్తు. చరణ్తో అంతమయ్యి పేరు గలవాడు అంటే రామ్ చరణ్, దేవి చరణ్, ఇలా చరణ్ అనే నామాంతరం గలవాడు అయి ఉంటాడు. తల మీద నీలిరంగు తలపాగా ఉంటుంది. చేతిలో దండం ఉంటుంది. అది ఎంతో శక్తివంతమైన దండం ఆయుధంగా కలిగి ఉంటాడని ఖచ్చితంగా అతను పంజాబీ కావచ్చని ఒక అంచనా. ఎందుకంటే తలపాగా ధరించడం సిక్కుల ఆచారం. ఇది కల్కి అవతారం ఇప్పుడు కాదు కాబట్టి కల్కి అవతారం ఇప్పుడు కాదు కాబట్టి తెల్ల గుర్రం ఎక్కి ఖడ్గధారి వచ్చి సంబలన వాసుడు కల్కి రాకను మనం ఇప్పుడప్పుడే ఊహించలేం కూడా. ఇక బ్రహ్మంగారు చెప్పింది వీరభోగ వసంతరాయుడు రామధర్మజుడు వింధ్య పర్వతాల దిగువన వీరధర్మజుని రాజ్యం నడుస్తుందని చెప్పారు. వీరధర్మజుడు రామధర్మజుడు ఇద్దరూ ఒకటే అనుకున్నా ఈ అవతారం వింధ్య పర్వతాల దిగువకే పరిమితమా లేక యావత్ దేశానికే సంబంధించిందా? వీరభోగ వసంతరాయుడు రామధర్మజుడు ఇవన్నీ ఒకరి పేర్లైనా వేర్వేరు అవతారాలా అనేవి ఇదమిత్తంగా తేల్చి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఈ అవతారాల రాకడను నిర్ధారించలేం. మూడో ప్రపంచ యుద్ధానంతరం ఎప్పుడో కావచ్చు. ఒకటి మాత్రం నిజం, రానున్న యుద్ధంలో సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే ఒక వీరుడు నాయకత్వం వహిస్తాడు. అది చరణ్ కావచ్చు, రామధర్మజుడు కావచ్చు, వీరభోగ వసంతరాయలే కావచ్చు. ఆ మూడో ప్రపంచ యుద్ధం రానున్న ప్రభవ పార్టీల మధ్య అంటే 2047-2065 సంవత్సరాల మధ్యనే రావచ్చు అనుకుందాం. లేదా 2020లోపే ఆరంభమైన ఆశ్చర్యం లేదు. అందుచేత ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు యుద్ధ విశేషాలు చెప్పుకుందాం. నోస్ట్రాడమస్ చెప్పిన ప్రకారం వినాశకరమైన యుద్ధం 20వ శతాబ్దం చివరిలో కానీ 21వ శతాబ్దం ఆరంభమైన తర్వాత కానీ రావాలి. 1999 సంవత్సరంలోనే ఈ యుద్ధానికి బీజం పడుతుందని, సుమారు 4 సంవత్సరాల పాటు సాగే మూడో ప్రపంచ యుద్ధం భూమండలాన్ని కుదిపేస్తుందని చెప్పబడింది. కానీ మనం 2008లోకి వచ్చేసాం. ఇంతవరకు యుద్ధం జాడలేమీ లేకపోవడం అదృష్టమే. అంత మాత్రం చేత యుద్ధం తొలగిపోయిందనుకోవడానికి లేదు. భవిష్య ద్రష్టలు చెప్పినవేమీ పొల్లుపోలేదు. రష్యా అమెరికాలు కూటమిగా ఏర్పడి చైనా మీద దాడి చేయడంతో మధ్య ఆసియాలో వినాశకర యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. ఈ యుద్ధం నుంచి ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కటి తప్పించుకోలేదు. సుమారు 270 సూక్తుల్లో ఈ యుద్ధ విశేషాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధం అధిక భాగం యూరప్ మీద సాగుతుంది. మిగిలిన దేశాల కన్నా ఎక్కువ విధ్వంసం సాగేది అక్కడే. యుద్ధకాలానికి ముందు రష్యాలో మరోసారి ప్రజలు తమ డిమాండ్లతో వీధుల్లోకి రావడంతో ఒక విప్లవం లేదా తిరుగుబాటు చెలరేగుతుంది. ఇదే సమయంలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు కూటమిగా ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కొత్త సమీకరణాలు మొదలవుతాయి. దీనికి కాస్త ముందు ధ్రువ ప్రాంతంలోని ఆర్కిటిక్ వలయ దేశాలలో ఒక దేశం మీద అగ్నివర్షం కురిసి అక్కడి ప్రజలు హాహాకారాలు పక్క దేశాల వరకు వినిపిస్తుంది. ఖచ్చితంగా అది రష్యా ఉత్తర ప్రాంతం కావచ్చు. రష్యా చైనాల మధ్య విభేదాలు ఏర్పడి చైనా మీద రష్యా దాడికి దిగుతుంది. దీంతో చైనా మిగిలిన దేశాన్ని ఒక తాటి మీదకు తెచ్చి కూటమిగా ఏర్పాటు చేసుకోవడంతో విజయం సాధిస్తుంది. అంటే అగ్రరాజ్యాల కూటమి ఒకటి, దానికి ప్రతిగా చైనా మిగిలిన దేశాల కూటమి ఒకటి, కొత్తగా ఏర్పడిన మధ్య ఆసియా కూటమి పెరిగే కొద్దీ దాని ప్రభావం అంతర్జాతీయంగా దేశాల మధ్య స్నేహబంధాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇదే సమయంలో ఒక శక్తివంతుడైన నియంత తూర్పు ఆసియా దేశంలో బలపడి మధ్య ఆసియా ప్రాంతాన్ని డామినేట్ చేస్తాడు. బహుశా అది జపాన్ దేశం కావచ్చు. అంటే అమెరికా, రష్యాల కూటమితో పాటు ఆసియాలోనే 2 బలమైన కూటాలు ఏర్పడిన తరుణంలో ఒక ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంటుంది. సుమారు 1 మైలు పొడవుండే సకలం అంతరిక్షం నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలో పడి దక్షిణ ఆసియా దేశాలని అతలాకుతలం చేస్తుంది. అనేక తీర ప్రాంతాలు నీట మునిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మనుషులు చీమల్లా రాలిపోతారు. ఈ వైపరీత్యం నుంచి తేరుకోకముందే మధ్య ఆసియా నియంత 10 లక్షల సైన్యంతో ముందుగా ఇరాన్ మీద దాడి చేస్తాడు. అతను అరబ్ దేశాలతో పాటు క్రిస్టియన్ దేశాల మీద విరుచుకుపడతాడు. దాంతో మధ్య ఆసియా నుంచి ఉత్తర ఆఫ్రికా దేశాల వరకు యుద్ధాలతో నిప్పుల కుంపటి అవుతుంది. అరబ్బు సైన్యాలు మొరాకో మీద చేసిన దాడితో మొరాకో రాజు పతనమవుతాడు. పాత పగలతో రగిలే
అరబ్బులు పనిగా ఇజ్రాయిల్ దేశంపై దాడి చేస్తారు. ఇజ్రాయెల్ మీద విజయం సాధించడంతో పట్టపగ్గాలు లేని అరబ్బులు తమ హద్దులు దాటి ఇతర దేశాల మీద తిరగబడతారు. అయితే ఆ సమయంలో దక్షిణ మధ్య ఆఫ్రికా దేశాలు అనుకోకుండా అరబ్బులకు తమ మద్దతు సహకారము ఉపసంహరించుకోవడంతో అరబ్బుల దూకుడుకు కొంత వరకు కళ్ళెం పడుతుంది. ఇదిలా జరుగుతుండగా మధ్య ఆసియాలో 2 అతిపెద్ద భూకంపాలు సంభవించి యుద్ధంలో ముమ్మరంగా మునిగి ఉన్న 2 దేశాల్లో వినాశనం సృష్టిస్తాయి. ఆ దేశాలు చైనా, రష్యా కావచ్చు. ఒక పక్క యుద్ధాలు, మరో పక్క ప్రకృతి వైపరీత్యాలతో వేల కొద్ది జననాశనం జరుగుతున్నా ప్రజల్ని పట్టించుకునే నాదుడే కనిపించరు. ఈ పరిస్థితుల్లో అమెరికా, రష్యాల కూటమి అటు దూర ఆసియా దేశాల మీద, ఇటు అరబ్ దేశాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాయి. దీంతో దూర ఆసియా కూటమి, బహుశా ఇది జపాన్ నాయకత్వంలోని కూటమి కావచ్చు. ఈ కూటమికి కొత్తగా ఎన్నుకోబడిన నాయకుడు అమెరికా, రష్యా కూటమికి భయపడి పదవి నుంచి వైదొలుగుతాడు. ఈ పరిస్థితుల్లో నోస్ట్రాడమస్ ఏం చెప్పాడంటే, 3 పక్కల నీరు కలిగిన ఒక సనాతన దేశం ఆసియా కూటమికి నాయకత్వం వహించేందుకు ముందుకొస్తుందన్నాడు. 3 పక్కల సముద్రం కలిగిన సనాతన పెద్ద దేశం అంటే ఖచ్చితంగా ఇండియానే. అంతవరకు తటస్థంగా యుద్ధానికి దూరంగా ఉన్న ఇండియా ఇక మౌనం వహించి లాభం లేదనే ఉద్దేశంతో నాయకత్వానికి సిద్ధపడుతుంది. ఇంకా నోస్ట్రాడమస్ ఏం చెప్పాడంటే, ఆ దేశం సుస్థిర పరిపాలన, గొప్ప శక్తి సామర్థ్యాలు, పేరు ప్రతిష్టలతో ప్రపంచానికి తలమానికంగా ఉంటుందంటాడు. అంతేకాదు, ఒక గొప్ప నాయకుడు ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తూ గురువారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తాడట. ఈ లోపల గుర్తు తెలియని ప్రాంతం నుంచి మరోసారి ఉత్తర ధ్రువ ప్రాంతంలో నిప్పులు కురిపిస్తూ రాకెట్ల దాడి జరుగుతుంది. అది అణుబాంబులు, బ్యాక్టీరియా, వైరస్ బాంబులతో కూడిన దాడి. ఇది భూమికి 250 మైళ్ళ దూరంలో ఒక అంతరిక్ష కేంద్రం నుంచి జరిగే దాడి అని, ఈ దాడి గురించి అంతర్జాతీయ స్పేస్ కంట్రోల్ వారికి కూడా తెలియని రహస్య దాడి అని చెప్పబడింది. ఉత్తర ధ్రువ ప్రాంతంలో జరిపిన అటామిక్ దాడి తర్వాత ఆర్కిటిక్ వలయంలో వర్షాలు, గాలి ద్వారా అంతుచిక్కని వ్యాధులు ప్రబలి అవి క్రమంగా దక్షిణంగా కెనడా, అమెరికా, అటు రష్యా, దక్షిణ యూరప్ ప్రాంతాలకు విస్తరించి జనాలు నశిస్తారు. ఉత్తర ధ్రువ ప్రాంతంలో దాడుల అనంతరం దూర తూర్పు ఆసియా కూటమి బలగాలు యూరప్ దిశగా దాడులు ఆరంభిస్తాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ను గురిచేసి ఈ దాడులు కొనసాగుతాయి. దూర తూర్పు ఆసియా కూటమి నాయకుడు దక్షిణ రష్యా ప్రాంతంలో శత్రువుని తుడిచిపెట్టేస్తాడు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఈ నాయకుడు దండదారుడై ఉంటాడు. ఆ ఆయుధం ఎంత శక్తివంతమో అంత వినాశకారి కూడా. ఈ లోపల అరబ్బులు చైనా కూటమి టర్కీ మీద దాడి చేయగా, ఇటు గ్రీసు దేశం బ్యాక్టీరియా యుద్ధంలో దెబ్బతింటుంది. అల్బేనియా నుంచి ఏథెన్స్ నగరం దాడికి గురవుతుంది. గ్రీసు రాజధాని ఏథెన్స్. ఇక ఇటలీ మీద దాడికి సన్నాహాలు మొదలవుతాయి. ఇంతలో ఇటలీ దేశంలో ఇటలీయేతరుల మూలంగా సివిల్ వార్ మొదలై ఉధృతమవుతుంది. ఆ అంతర్యుద్ధంలో ఉత్తర ఇటలీ ప్రాంతం విడిపోయి సొంత ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది. చర్చి ఏలుబడిని ధిక్కరిస్తూ తమ భూభాగం నుంచి కేథలిక్ అధికారుల్ని, మతబోధకుల్ని దేశం విడిచి వెళ్ళిపోమ్మంటుంది. ఈ పరిస్థితులకి తట్టుకోలేని వాటికన్ చర్చి మిలిటరీ సాయం కోసం అమెరికాను అర్థిస్తుంది. అదే సమయంలో అల్బేనియా నుంచి రోమన్ని గురిచేసి దూర తూర్పు ఆసియా కూటమి బలగాలు తమ దాడులు ఉధృతం చేసి విధ్వంసం సృష్టిస్తాయి. గగనతలం నుంచి భూమార్గం వెంట దాడులు ముమ్మరంగా కొనసాగి రోమ్ నగరం శిథిలమవుతుంది. కోట ధ్వంసమవుతుంది. వాటికన్ సిటీ దెబ్బతింటుంది. ఇటలీలో రోమ్ నగరంతో పాటు వెన్నీస్ కూడా ధ్వంసం కావడంతో అప్పుడు ఫ్రాన్స్ యుద్ధరంగంలోకి దిగుతుంది. ఫ్రెంచి నావికాదళం యుద్ధంలోకి దిగాక అడ్రియాటిక్ సముద్ర ప్రాంతంలో తూర్పు బలగాల పైన విస్తృత దాడులు చేసి చికాకు పరచి నిర్వహిస్తాయి. ఆ తరుణంలోనే తూర్పు ఆసియా కూటమి ఒక సరికొత్త యుద్ధ ట్యాంకును రంగంలోకి దించుతాయి. అది నీటి అడుగున కూడా ప్రయాణించగల యుద్ధ శకటమై ఉంటుంది. ఒక్కసారిగా సముద్రం నుంచి తీరం మీదకు దూసుకొచ్చి నిప్పులు కురిపిస్తుంది. ఆ వింత శకటాల దాడికి ఫ్రెంచి, ఇటలీ సేనలు దారుణంగా నష్టపోతాయి. ఓడిపోయిన ఇటలీ, ఫ్రెంచి సైన్యాలకు కూడా కమాండర్ను పో నదీ తీరం ఎగువ ప్రాంతాల్లోని లోయల్లో సమావేశమై యుద్ధ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటాయి.
ఇదే సమయంలో నోస్ట్రాడమస్ మునిగిపోతున్న ఇంగ్లాండ్ దేశం గురించి చెప్తాడు. కారణాలు ఏవైనా కానీ దక్షిణ ఇంగ్లాండ్ ప్రాంతం కృంగిపోయి అప్పటికీ నీట మునిగిపోతుంది. అనేక మంది అమెరికాకు వలసపోతారు. ఇప్పటికే సంవత్సరానికి అంగుళం చొప్పున ఇంగ్లాండ్ దక్షిణ భాగం కృంగిపోవడం గురించి అక్కడ ఆందోళన చెందడం తెలిసిందే. ఇక ఆ తర్వాత బ్రిటన్ పతనం గురించి కూడా వివరిస్తాడు. ఒక దారుణమైన భూకంపం లండన్ నగరాన్ని కుదిపేస్తుందని అప్పటికే తూర్పు ఆసియా కూటమి బలగాలు భారత కమాండర్ నాయకత్వంలో పశ్చిమ ఇటలీ తీరాన్ని స్వాధీనం చేసుకుంటాయి. ఈ దేశంలో వాటికన్ చర్చి ప్రభావాన్ని తిరిగి పునరుద్ధరించే దిశగా ఒక కొత్త పోప్ ఎన్నుకోబడతాడు. మరో పక్క ఫ్రాన్స్తో సంబంధాలు లేకుండా తూర్పు ఆసియా బలగాలు ఉత్తర ఇటలీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటాయి. దీని పర్యవసానంగా ఫ్రాన్స్ మరిన్ని ఓటమిలను చవిచూడాల్సి వస్తుంది. ప్రిన్స్ ఆల్బర్ట్ పట్టుబడతాడు. ఆ దశలో ఫ్రాన్స్ దేశం ఓటమి పాలై తమ బలగాన్ని తిరిగి సమీకరించుకొని తిరిగి యుద్ధం చేసి మధ్య ఆసియా బలగాన్ని ఓడించి తమ తీర ప్రాంతాన్ని తిరిగి జయిస్తాయి. ఇటు ఫ్రాన్స్ తన స్థానాన్ని బలపరుచుకుంటున్న సమయంలో అటు బందీగా ఉన్న పోప్ మరణిస్తాడు. ఇక్కడ ఫ్రెంచ్ ఇటాలియన్ సైన్యాల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమయపాలన కొరవడి ఆలస్యంగా చర్చలు ఆరంభించేలోగా అనేక నష్టాలు సంభవిస్తాయి. తూర్పు ఆసియా బలగాలు అణుబాంబుల్ని ప్రయోగించి తిరిగి ఫ్లోరెన్స్ సియానా నగరాలని స్వాధీనం చేసుకోవడంతో పాటు పావియా నగరం మీద బ్యాక్టీరియా బాంబుల్ని ప్రయోగించి వేలాది మంది చావుకి కారణమవుతాయి. ఫ్రాన్స్ని జయించే దిశగా తూర్పు ఆసియా బలగాలు ముందుకు పోతుండగా ప్యారిస్ నగర తాగునీటి వ్యవస్థ విషప్రయోగంతో కలుషితమవుతుంది. ఇదిలా ఉంచితే సముద్ర భూమార్గాల ద్వారా ఫ్రెంచ్ రివీరా నగరం మీద దాడి, మార్వలెస్ నగరం కోసం భీకర యుద్ధం జరుగుతాయి. తూర్పు ఆసియా బలగాలు దక్షిణ పశ్చిమ ప్రాంతాల గుండా ఫ్రాన్స్లో ప్రవేశిస్తాయి. మరోపక్క చైనా కూడా ఫ్రాన్స్ మీద దాడులు ఆరంభిస్తుంది. విచక్షణారహితంగా బ్యాక్టీరియా, వైరస్ల వంటి రోగక్రిముల ప్రయోగంతో జన నశింపు అవుతుంది. ఆ సంక్షోభ స్థితిలోనే యుద్ధారంభంలో దక్షిణ రష్యా టర్కీల మీద దాడి చేసి విజయం సాధించిన ప్రపంచ నాయకుడు చరణ్ అని నామాంతరం కలిగిన నీలిరంగు తలపాగా ధరించి దండదారుడైన భారత నాయకుడు పశ్చిమ దిశగా ప్రయాణం ఆరంభిస్తాడు. అతను వెళ్తుంటే అతని బలగాలు సముద్ర మార్గం గుండా గగనతలం వెంట భూమార్గాల వెంట అతన్ని అనుసరిస్తాయట అంటూ అంతవరకు చెప్పి రాఘవాచార్య వంక చూశాడు సిద్ధాంతి. అప్పటికి వెన్నెల మండపంలో పడుతుండటంతో ఒకరి ముఖాలొకరికి స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఏమిటయ్యా ఆచారి, 3వ ప్రపంచ యుద్ధ విశేషాలు అడిగావు, చెప్తుంటే అలా కళ్ళు మూస్తావేమిటి? నిద్రపోవటం లేదు సిద్ధాంతి, నువ్వు చెప్పే దాంట్లో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, అదే ఆలోచిస్తున్నా అన్నాడు రాఘవాచారి. ఆలోచన ఎందుకు అడుగు, నేను చెప్తా కదా. ఏం లేదు, అసలు ఆ యుద్ధంలో ఎన్ని గ్రూపుల దేశాలు పాల్గొంటున్నాయి అది కాస్త వివరంగా చెప్తే కానీ అర్థం కాదు. అసలు ఇంతవరకు అగ్రరాజ్యాలు రెండు ఒకటి అమెరికా ఒకటి అమెరికా, రెండోది రష్యా. ఆ మధ్య రష్యాలో కొన్ని ప్రాంతాలు విడిపోయి స్వతంత్ర దేశాలు కావడంతో రష్యా బలహీనపడి అమెరికా ఒక్కటే అగ్రరాజ్యంగా ఉంది. ఇప్పుడు ఏదో ఒకరోజు ఆ 2 దేశాల మధ్యనే యుద్ధం రావచ్చనే ఊహాగానాలు ఉండేవి. అలాంటిది అవి 2 ఒక కూటమి అంటున్నావు, ఆసియాలో 2 కూటాలు అంటావు. అసలు ఎలా ఓసారి చెప్పై అర్థమే చావటం లేదు అని అడిగాడు రాఘవాచారి. సుమారు 800 సంవత్సరాల క్రితం మంగోలియాలో పుట్టి ఆసియాలో నెత్తురు ప్రవహింపజేసిన చరిత్ర వీరుడు చెంగిజ్ ఖాన్. అతను చైనాలో తిరిగి పుడతాడని, అతడే యాంటీ క్రీస్తు అని చెప్పబడింది. క్రీస్తు అహింసావాది, యాంటీ క్రీస్తు హింసావాది, నరరూప రాక్షసుడు. అందుచేత అసలు మూడో ప్రపంచ యుద్ధానికి చైనాయే కారణమని తెలుస్తోంది. ధ్రువ ప్రాంతంలో రష్యా మీద జరిపిన చైనా అకారణ దాడితో అమెరికా రష్యాకు మద్దతిస్తుంది. అలా అమెరికా నాయకత్వంలో ఏర్పడేది ఒక కూటమి. ఇక అరబ్బులకు అమెరికాకు పడదని తెలుసు కదా. సహజంగానే అమెరికా మద్దతు రష్యాకు లభించడంతో చైనా అరబ్బుల మద్దతుతో 2వ కూటమి ఏర్పడుతుంది. ఇక తటస్థంగా ఉండే అలీన దేశాలు ఉన్నాయి. వీటికి మొదటి దూర తూర్పు ఆసియా ప్రాంత దేశం అంటే ఒకటి జపాన్ కావాలి లేదా కొరియా కావాలి.
కొరియా కన్నా జపాన్కే ఎక్కువ అవకాశం ఉంది. ఎటు తిరిగి ఎటొచ్చినా ముందు జాగ్రత్త కోసం తటస్థ దేశాలు అలర్ట్ అయి జపాన్ నాయకత్వంలో మూడో ఫ్రంట్గా ఏర్పడతాయి. కానీ అమెరికా, రష్యాలు సంయుక్తంగా యుద్ధం ప్రకటించడంతో, జపాన్ వెనుకంజ వేయడంతో, అలీన దేశాలకు ఇండియా నాయకత్వం వహించడంతో మూడో ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాలకు 3 ఫ్రంట్లు ఏర్పడి కొట్టుకు చేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పు అంటూ కుతూహలంగా అడిగాడు రాఘవాచారి. తటస్థ దేశాల నాయకుడు తన వెంట త్రివిధ దళాలు అనుసరిస్తుండగా పశ్చిమంగా ప్రయాణిస్తాడని చెప్పా కదా. చైనా, అరబ్ బలగాలు మొనాకో నుంచి వస్తూ రోనీ నది తీరం నుంచి పొజిషన్ తీసుకుని తూర్పు ఐరోపా, బాల్కన్ రాష్ట్రాల మీద దాడులు ఆరంభిస్తాయి. వారు మామూలు సాధారణ బాంబుల్లా కనిపించే విచిత్ర ఆయుధాలను ప్రయోగిస్తారు. కానీ అవి అణుబాంబులు, దారుణమైన నష్టాలను కలిగిస్తాయి. మరోపక్క తూర్పు ఆసియా నౌకాదళాల మీద దాడికి పథక రచన కోసం మధ్యధరా సముద్ర ప్రాంతంలో మొదటి ఫ్రంట్కి చెందిన ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా దేశాల నావికా దళాధిపతులు సమావేశమవుతారు. ఈ పథకంలో భాగంగా స్పెయిన్ బలగాలు అక్కడ యుద్ధ రంగానికి ఆయుధాలు, ఆహారం తరలిస్తున్న సమయంలో ఓ అరబ్ బృందం ఆ బలగాల్ని తీవ్రంగా తాకి నష్టపరిచి యుద్ధ రంగానికి ఆయుధాలు వెళ్లకుండా అరికడుతుంది. అయితే చివరికి మొదటి కూటమి బలగాలు మాల్టా వద్ద ఓటమి పాలవక తప్పదు. చివరకు ఫ్రాన్స్, ఇటలీని వదులుకుంటుంది. ఇక తూర్పు బలగాలు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఇటలీలోని కంపానియా అనే ప్రాంతాన్ని ప్రధాన ఎయిర్ బేస్గా చేసుకుని యూరప్ మీద ఆడులు ఆరంభిస్తాయి. కాస్త ఆలస్యంగా వాళ్ళు స్విట్జర్లాండ్ మీద దాడులు మొదలు పెడతారు. స్విస్ బ్యాంకుల్లోని బంగారు నిల్వలు కొల్లగొట్టబడి ప్రజల్ని ఆకలి చావులకు వదిలేస్తారు. ఇటు ఫ్రాన్స్ మధ్య ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చాక అటు ఉత్తర ఫ్రాన్స్ని కూడా ఆక్రమించి ప్యారిస్ నగరాన్ని సీజ్ చేస్తారు. నగరం ముట్టడిలో చిక్కుకుంటుంది. నగర రక్షక దళ కమాండర్ చంపబడతాడు. ఈ దేశంలో నగరం రక్తపాతం కాకుండా నివారించే సంధి ప్రయత్నంలో భాగంగా 7 సభ్యులతో కూడిన శాంతిదళం నగరాన్ని శాంతిపూర్వకంగా అప్పగించడానికి రాయబారం నడుపుతుంది. అది విఫలం కావడంతో తూర్పు ఆసియా సైన్యాలు నగరంలో ప్రవేశించడంతో వీధుల్లో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. నగరం తూర్పు ఆసియా సైన్యాల వశమవుతుంది. శాంతిదళ సభ్యులు 7 ఉరితీయబడగా ఒక ప్రముఖ ఫ్రెంచ్ నాయకురాలు జైల్లో రేప్కి గురై దారుణంగా చంపబడుతుంది. ఈ ప్రతిఘటనకు సంబంధించి ప్యారిస్ ముట్టడిలో 3 లక్షల మంది మరణిస్తారని చెప్పబడింది. ప్యారిస్ నగరం శిథిలమై రాళ్ల కుప్ప అవుతుంది. ఇలా ప్రపంచమంతా దారుణ యుద్ధ బీభత్సంతో మునిగిపోతుంది. చివరకు తటస్థ దేశాల నాయకుడు అటు చైనా, ఇటు అమెరికా కూటమి ఆక్రమించుకున్న భూభాగాలను కూడా జయిస్తూ వాటికి స్వతంత్రం ఇస్తూ ప్యారిస్ను కూడా విముక్తం చేస్తాడు. ఆఫ్రికా ఉత్తర భాగంలో అరబ్బులు ఓటమి పాలవుతారు. ఆఖరికి ఇజ్రాయెల్ను కూడా విడిపించడం జరుగుతుంది. చైనా పరాజయం పాలవుతుంది. మొత్తం మీద ఒక దారుణ వినాశనం మూడో ప్రపంచ యుద్ధంలో చోటు చేసుకుని ప్రపంచ జనాభాలో 3/2 నాశనం అవుతుంది అంటూ ఆవలించాడు సిద్ధాంతి. అవును, ఎవరో తరుముకొస్తున్నట్లు అంత తొందరగా ముగించావేమిటి అడిగాడు రాఘవాచారి. నిద్ర తరుముకొస్తుంది, చాలా రాత్రి అయింది, ఇక చాలే పడుకో అంటూ పడుకుని ముసుగు తన్నేశాడు ఆయన. అప్పటికే అర్ధరాత్రి దాటింది. తను కూడా నిద్రకు ఉపక్రమించాడు రాఘవాచారి. బెంగళూరు పడిన బసవరాజు మర్నాడు రాత్రి 8 గంటల ఫ్లైట్కి హైదరాబాద్ చేరుకున్నాడు. సరాసరి సాంద్ర వద్దకు వచ్చేసి ఆమె కాళ్ల మీద పడిపోయాడు. ఆ సంఘటన చూసి వడివేలుతో పాటు అతడి అనుచరులంతా బిత్తరపోయారు. సాంద్ర సింధు అతన్ని లేపి కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. బసవరాజు అక్కడే ఆమె ఎదురుగా నేల మీద కూర్చొని తను బెంగళూరు వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చాలా వివరంగా చెప్పుకొచ్చాడు. నువ్వు చెప్పినట్టే డబ్బు రెడీ చేశాను, నగరమంతా తిరిగాను, దగ్గర కొంత డబ్బు ఉంచుకొని ఎక్కడ బిచ్చగాళ్ళు కనిపించినా, అన్నార్తులు, అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు కనిపించినా సాయం చేశాను. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అన్నిటికీ విరాళం అందించాను. మా కారు డ్రైవర్ రాకపోవడంతో వేరే డ్రైవర్ వచ్చాడు. వాడు నల్ల చొక్కా ధరించాడు. నలుపు నాకు శత్రువని ఎందుకు హెచ్చరించావో కానీ తల్లి, నువ్వు నాకు చెప్పినప్పుడు అర్థం కాలేదు. నువ్వు చెప్పినట్లే సాయంత్రం 5 గంటల లోపల 10 కోట్లు ఖర్చు చేశాను. దారిలో శివుడి గుడి దగ్గర కారు ఆపించి దైవదర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కారు దగ్గరున్న డ్రైవర్ రివాల్వర్ తీసి నన్ను కాల్చబోయాడు. ఆ చివరి క్షణంలో నా ప్రాణాలు కాపాడ్డానికా అన్నట్టు ఒక ట్రక్కు వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొట్టి కారు డ్రైవర్ను తాకడంతో నన్ను షూట్ చేసే లోపలే వాడు కింద పడి మరణించాడు.
వాడి వద్దకెళ్ళి జేబులు తనిఖీ చేసి చూస్తే వాడు ఎవడో కాదు, నా చిరకాల ప్రత్యర్థి వడయారు కుడి భుజం అని తెలిసింది. వడయారుకు ఫోన్ చేసి హెచ్చరించి ఇటు వచ్చేసాను. నాకు తెలుసు తల్లి, నువ్వే నా ప్రాణాలు కాపాడావు అంటూ నమస్కరించాడు. అతన్ని వారించింది శాంతసింధు. నీ ప్రాణాలు కాపాడింది నేను కాదు, నువ్వు చేసుకున్న పుణ్యం, నువ్వు చేసిన దాన ధర్మాలు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఐహికమైన సమస్యలతో నిత్యం సతమతమవుతూనే ఉంటాడు. డబ్బు కూడబెట్టాలనే ఆశ తప్పు కాదు, కానీ ఆ సంపాదన న్యాయబద్ధంగా ఉండాలి. సంపాదించిన దాంట్లో కొంతైనా పేద సాధలకు, అనాథలకు, దాన ధర్మాలకు వెచ్చించాలి. నువ్వు డబ్బు సంపాదించుకుంటే చాలదు, పుణ్యం కూడా సంపాదించుకోవాలి. డబ్బు కోట్లు కూడబెట్టినా నీ వెంట రాదు, పాపపుణ్యాలే నీ వెంట వస్తాయి. పుణ్యం నిన్ను రక్షిస్తుంది, పాపం నశింపజేస్తుంది. నీ ఖాతాలో పుణ్యం పూర్తిగా తరిగిపోయి 0 పాయింట్కి వచ్చేసింది. పాపం చాలా నిల్వ ఉంది. ఇదే సమయంలో నీకు గండం పొంచి ఉంది. పాప పరిహారమై ఆ గండం నీకు తప్పాలనే 10 కోట్లను దాన ధర్మాలకు వెచ్చించమన్నాను. ఆ ఫలితం నిన్ను ప్రాణగండం నుంచి కాపాడింది. అంతేకాదు, నీ శత్రువు వడయారు కూడా నీకు మిత్రుడైపోతాడు. ఇక భయపడనక్కర్లేదు. బసవరాజు, నువ్వు చేసిన పాపాల చిట్టా పెద్దదే, అయినా ఆస్తి బాగానే సంపాదించుకున్నావు. ఇప్పుడు నీకున్న ఆస్తులు, ఐశ్వర్యం చాలు. నువ్వు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సుఖంగా బతికేయగలరు. ఇంకా నీకు నిధులు అవసరమా? ఏం చేసుకుంటావు? కుబేరుడి కన్నా ధనవంతుడు లోకంలో ఉన్నారా? అపర కుబేరుడివి కావాలనే దురాశ ఎందుకయ్యా నీకు? భూమిలో దొరికే నిధి నిక్షేపాలు ప్రభుత్వానికి సొంతం. సాధారణంగా అవి దొరకవు. వాటిని పాతిపెట్టిన వారి వారసుల కోసం తగిలిపోతాయి. అటువంటి నిధుల్ని వెతికి పట్టుకుని తవ్వి సొంతం చేసుకోవడం కూడా పాపమే అవుతుంది. నీవు కోరుకుంటున్న రామరాయల నిధులు ప్రస్తుతం అవి పాతిపెట్టిన చోట లేవు. తూర్పు దిశగా తరలిపోయి మరో చోటెక్కడో ఉన్నాయి. అవి బయటపడే సమయం ఇది కాదు. ఆ వివరాలు చెప్పే అధికారం నాకు లేదు. కాబట్టి ఆ నిధుల గురించి మర్చిపో. నువ్వు, నీ మనుషులు నన్ను ఇక్కడ ఉంచినందుకు మీ మీద నా కోపం లేదు. నన్ను మీ బిడ్డలా చూసుకుంటున్నారు. మీ అందరి క్షేమం కోరిక చెప్తున్నాను. మీ పాపాలు మిమ్మల్ని దహించకముందే కళ్ళు తెరవండి. సంపాదించిన దాంతో తృప్తిపడి మరిన్ని పుణ్యకార్యాలు చేయండి. మంచి పనులు చేయండి. మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. మీ వంశాలు వృద్ధి చెందుతాయి. ఈ మాట మీ వాళ్ళందరికీ చెప్పు. నా మాట మీద నమ్మకం ఉంచండి. మంచి జరుగుతుంది. ఇక నిధుల గురించి నన్ను అడగకు, వివరించింది సాంద్ర. ఆ మాటల్ని ఒక ఉపదేశంలా స్వీకరించాడు. ఆ మాటలు బసవరాజు మీద బాగా పనిచేశాయి. కళ్ళ వెంట కన్నీరు ఉబికింది. నాకు ప్రాణభిక్ష పెట్టి నా కళ్ళు తెరిపించిన దేవతవు తల్లి, సాక్షాత్తు అమ్మవారే నాకు ఇలా ఉపదేశం చేస్తున్నట్లుంది. మా తప్పుని క్షమించమ్మా అంటూ మరోసారి సాష్టాంగపడిపోయాడు. ఆమె వారించే లోపలే మరో విచిత్రం జరిగింది. బసవరాజు పార్ట్నర్ వడివేలుతో పాటు అనుచరులు సుమారు 15 మంది బయట నిలబడి సాంద్ర సింధు మాటలు విన్నారు. ఆమె మాటలు బసవరాజుతో పాటు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాయి. పైగా ఆమెకు తమ మీద కోపం లేదని తెలియగానే భయం పోయి ఆ స్థానంలో భక్తి ఏర్పడింది. అంతే. వాళ్ళంతా లోనకొచ్చి సాంద్ర ముందు సాగిలబడి క్షమించమని వేడుకుంటూ నమస్కారాలు చేశారు. వాళ్ళందరినీ వాత్సల్యంగా చూస్తూ లేవమంది సాంద్ర. ఆమె రేపటి వరకు ఇక్కడే ఉంటానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో బసవరాజుకు అర్థం కాలేదు. మరో సంఘటన ఏదన్నా జరగనుందా అనే అనుమానం కూడా వచ్చింది. అలాగని ఆమెను అడగటానికి ధైర్యం చాలేదు. మౌనంగా తన మనుషులతో బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా మూశాడు. సాంద్ర సింధు తిరిగి పద్మాసనంలో కూర్చుని యోగనిష్ఠలో మునిగిపోయింది. నసీమాకు పరీక్షలు అయిపోయాయి. ఆ రోజు ఉదయం ఆమె వశిష్ఠ ఇంటికి వచ్చింది. ఇన్ని రోజులుగా పరీక్షలైతే రాసిందే కానీ సాంద్ర కోసం ఆమె మనసు ఆగటపడుతూనే ఉంది. ఓ పక్క సాంద్ర వచ్చింది, పరీక్ష రాసి విచిత్రంగా వెళ్ళిపోయింది. కానీ ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు పరీక్షలు ముగియటంతో సాంద్ర కోసం వశిష్ఠను తొందరపెట్టి ఆమె జాడ తెలుసుకోవాలని ఆగటపడుతోంది. ఆమె వచ్చేసరికి బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వశిష్ఠ. ఆమెను చూసి స్నేహపూర్వకంగా నవ్వి, పరీక్షలు అయిపోయినట్లున్నాయి, బాగా రాసావా అని అడిగాడు. సాంద్ర నాకన్నా బాగా రాసుంటుంది. పరీక్ష చివరి రోజైనా నాతో మాట్లాడుతుందని అనుకున్నాను. చిరునవ్వు, అంతే, వెళ్ళిపోయింది. కనీసం నీకు కనిపించింది. చిరునవ్వు నవ్వింది. నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. అసలు ఏమనుకుంటోంది తను అన్నాడు ఒకంత కోపంగా వశిష్ఠ. అదే అర్థం కావటం లేదు. ఎలా ఉందో ఎక్కడుందో అంది నసీమ. సందేహం లేదు, తను ఎక్కడో నిర్బంధంలో ఉంది. అందుకే తను ఆత్మరూపంలో వచ్చి పరీక్షలు రాసి వెళ్ళింది. కానీ నేనేం పాపం చేశాను? తనను చూసి 2 వారాలైంది. ఓసారి నా ముందుకొచ్చి ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అంటూ నుదురు రుద్దుకున్నాడు. అందుకని ఉడుక్కుంటున్నావా?
నవ్వింది నసీమ. నీకు కనిపిస్తే వివరాలు అడుగుతానో లేదా నీ అంతటి నువ్వే తన జాడ తెలుసుకుని విడిపించుకోవాలనే ప్రేమ పరీక్ష కావచ్చు. ఇప్పుడు కావలసింది కోపతాపాలు కాదు, సాంద్రను వెతికి పట్టుకోవడం అంది. ఇన్ని రోజులు ఆ పని మీదేగా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. ఇంతకీ ఈ ఫూల్ నిరంజన్కి పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో. ఓకే, నేను నిరంజన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అటు వస్తావా అని అడిగాడు. పద, పిచ్చి కుదిరితే సాంద్ర వివరాలు తెలుస్తాయి కదా. అసలు ఉన్నట్టుండి తనకి ఇలా పిచ్చి పట్టడం ఏమిటి, ఏమీ అర్థం కావటం లేదు అంది నసీమ. అదే అంతు చిక్కడం లేదు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. తన స్కూటీ మీద అతన్ని అనుసరించింది నసీమ. నిరంజన్ వాళ్ళ ఇల్లు బాలానగర్లో ఉంది. అతనికి పెళ్ళయింది. భార్య పేరు శృతి. వాళ్ళకి 3 ఏళ్ల పాప కూడా ఉంది. నిరంజన్ తన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు. ఆ రోజు పిచ్చాడైన స్థితిలో రవీంద్ర భారతి వద్ద నిరంజన్ దొరకగానే ముందుగా అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాక ఇంటికి తీసుకెళ్ళి అప్పగించాడు వశిష్ఠ. ఒక డాక్టర్ ఉదయం సాయంత్రం వచ్చి ట్రీట్మెంట్ చేసేలా ఏర్పాటు చేశాడు. తన భర్త పరిస్థితికి శృతి దుఃఖించని క్షణం లేదు. అతని తల్లిదండ్రుల బాధ అనూహ్యం. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ భరద్వాజ్తో పాటు కో ఆఫీసర్స్ అంతా వచ్చి చూసి వెళ్ళారు. అంతా బాధపడడం తప్ప అసలు నిరంజన్కి ఏమైంది, ఎలా పిచ్చాడయ్యాడనేది ఊహకందడం లేదు. 10 రోజులుగా నిరంజన్ ఇంట్లో విషాదం గూడు కట్టుకొని ఉంది. వశిష్ఠ నసీమాలు అక్కడికి చేరుకునేసరికి నిరంజన్ ఇంటి దగ్గర హడావుడిగా ఉంది. జనం పోగై వేడుక చూస్తున్నారు. 2 అంతస్తుల ఆ అధునాతన భవంతి పైన టెర్రస్ మీద గోడ మీద చిందులేస్తున్నాడు నిరంజన్. నేను పాపిని, కిందకి దూకి చేస్తా, నేను శివుణ్ణి, శివతాండవం చేస్తా, మీరంతా రుద్రగణాలు, నాతో పాటు ఆడండి పాడండి, దూకేస్తా. పెట్టగోడ మీద చిందులేస్తూ అరుస్తున్నాడు. పెద్దగా నవ్వుతున్నాడు నిరంజన్. అంత ఎత్తు నుంచి కింద పడితే ఖచ్చితంగా తలపగిలి చేస్తాడు నిరంజన్. అతన్ని కిందకు దించడం ఎలాగో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారంతా. వశిష్ఠను చూడగానే పెద్దగా ఏడ్చేసింది నిరంజన్ భార్య శృతి. ఏదో ఒకటి చేసి నా భర్త ప్రాణాలను కాపాడు వశిష్ఠ అంటూ ప్రాధాయపడింది. వాడికేం కాదు, మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ శృతికి ఆమె అత్తమామలకు ధైర్యం చెప్పి ముందుకెళ్ళాడు వశిష్ఠ. వెనక డోర్ గుండా లోపలికి ప్రవేశించి మెట్ల వెంట టెర్రస్ మీదకు చేరుకున్నాడు. నిరంజన్ కంటపడకుండా చప్పుడు కాకుండా సమీపించి వెనక నుంచి వాటేసుకుని గోడపై నుంచి టెర్రస్ మీదకు లాగేశాడు. విడిపించుకోవాలని నిరంజన్ పిచ్చిగా వస్తూ గిల్లాడు, కక్కాడు. కోపం ఆపుకోలేక సాచి చెంపపై కొట్టాడు వశిష్ఠ. దాంతో డబ్బున కింద పడి పోయాడు నిరంజన్. అంతలో నసీమ కూడా అక్కడికి చేరుకుంది. కింద పడిన మరు నిమిషంలో తానుగా లేచి కూర్చుని అయోమయంగా ఒకసారి చుట్టూ చూశాడు నిరంజన్. ఏమైంది, నేను ఎక్కడున్నాను, తనలో తనే గొనుక్కున్నాడు. నసీమ అతన్ని సమీపించబోతుంటే వద్దన్నట్లు వారించాడు వశిష్ఠ. నిరంజన్కు పిచ్చి తొలగిపోయింది. సాంద్ర చెప్పిన 10 రోజుల గడువు తీరిపోవడంతో అతడి పిచ్చి ఎలా వచ్చిందో అలాగే మట్టుమాయమైంది. దాంతో ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి కొద్ది క్షణాలు స్ట్రగుల్ పడ్డాడు. తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొచ్చాయి. 10 రోజులు పిచ్చాడివై తిరుగుమని సాంద్ర పెట్టిన శాపం గుర్తొచ్చింది. గతం గుర్తొచ్చాక అప్పుడు చిన్నగా తలెత్తి చూశాడు. ఎదురుగా వశిష్ఠ, మరో పక్క నసీమ. వశిష్ఠను చూడగానే నిరంజన్ సిగ్గుపడిపోయాడు. అతడి మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోయింది. దాంతో వశిష్ఠ కాళ్లకు చుట్టుకుపోతూ తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించరా అంటూ ఏడ్చేశాడు. వశిష్ఠ నసీమాలు ముఖాముఖాలు చూసుకున్నారు. అతడికి పిచ్చి తొలగిపోయిందని అర్థమైంది. ఈ లోపల నిరంజన్ భార్య శృతి, అతడి తల్లిదండ్రులంతా అక్కడికి వచ్చేశారు. వశిష్ఠ నిరంజన్ భుజాలు పట్టి లేపాడు. ఏమిట్రా ఇది, ఏమైంది నీకు? 10 రోజులుగా నువ్వు పిచ్చాడివి తిరిగావు, అదన్నా గుర్తుందా అని అడిగాడు బాధగా. తెలుసు, నా తప్పుకి సాంద్ర విధించిన శిక్ష నాకు పిచ్చి పట్టడం. ఇంతకన్నా నేను చచ్చిపోతే సంతోషించేవాడిని, నేను ద్రోహిని అంటూ ఏడ్చేశాడు. ఏం జరిగిందో అర్థం కాక అంతా చేష్టలు దక్కి చూస్తున్నారు. వశిష్ఠకు సాంద్ర గురించి ఆందోళనగా ఉంది. చెప్పరా, సాంద్ర ఎక్కడ ఉంది అని అడిగాడు. క్షేమంగా ఉంది, తనను దేవతలా చూసుకుని మనుషుల మధ్య ఉంది, ఆమె గురించి భయపడాల్సినది ఏమీ లేదు అన్నాడు నిరంజన్. మరి దేని గురించి భయపడాలి? నా గురించి నేనే భయపడుతున్నాను, నా పాపానికి నిష్కృతి లేదు అంటూ మరోసారి ఏడుస్తుంటే అతన్ని చూస్తున్న వశిష్ఠకు జాలేసింది. భుజం తట్టి ఓదార్చాడు. ఏం జరిగిందో చెప్పు అన్నాడు. జరిగిందంతా వివరించాడు నిరంజన్. బసవరాజుకి సాంద్ర గురించి చెప్పింది నేనే. మాకు దూరపు చుట్టం, వరసకు మామయ్య అవుతాడు. అతడు డబ్బుకు ఆశపడి నేను అమ్ముడుపోయాను. సాంద్రకు హాని చేసే ఉద్దేశం అతనికి లేదు. కేవలం ఆమె ద్వారా నిధి రహస్యం తెలుసుకోవాలని వచ్చాడు. ఇది చాలా చిన్న విషయం అనుకున్నాను. ఆ రహస్యం తెలుసుకోగానే సాంద్రను వదిలేసి తమ దారిన వెళ్ళిపోతామన్నారు. కానీ సాంద్రను కిడ్నాప్ చేసే సమయంలో
హాస్టల్ వద్ద ఊహించని ఘోరం జరిగిపోయింది. సాంద్ర మీద పగబట్టిన టెర్రరిస్టులు ఫరూక్ నాయకత్వంలో అక్కడికి వస్తారని ఊహించలేదు. దాంతో కాల్పులు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతైనా నాకు బుద్ధి రాలేదు. నీ గదిలోని వెండి లాకెట్ తీసుకురమ్మని బసవరాజు చెప్పినప్పుడు కూడా ఊహించలేకపోయాను. డబ్బు పిచ్చి పట్టి వెనక ముందు ఆలోచించకుండా ప్రవర్తించాను. అందుకే 10 రోజులు పిచ్చాడివై తిరగమని సాంద్ర నన్ను శపించింది అంటూ క్లుప్తంగా చెప్పాడు నిరంజన్. సాంద్ర ఇప్పుడు ఎక్కడుంది? బసవరాజు ముఠా కూడా అక్కడే ఉందా అడిగాడు వశిష్ఠ ఆతృతగా. నిరంజన్ చెప్పాడు. అతడి సమాధానం విన్నాక ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు వశిష్ఠ. నిరంజన్ భుజం తట్టి ధైర్యం చెప్పాడు. ఓకే, నువ్వు విశ్రాంతి తీసుకో, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. ఈ విషయాలు ఎవరికి చెప్పకు, మీడియాకు అస్సలు తెలియకూడదు అంటూ కిందకు వచ్చేశాడు. నసీమా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. కానీ నసీమాకు ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదు. సాంద్ర సింధును చూడాలని చాలా ఆతృతగా ఉంది. దాంతో తన స్కూటీ మీద వశిష్ఠను వెంబడించింది. ఒక జ్యోతి తానుగా గాల్లో ఆవిర్భవించింది. అది తానుగా నెమ్మదిగా అలా ముందుకు పోతూ దారి చూపిస్తోంది. ఆ జ్యోతిని అనుసరించి సిద్ధాంతి, రాఘవాచారి ఇద్దరూ ముందుకు సాగిపోతున్నారు. వారికి వెనక ముందు చెంచు యువకులు నడుస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి, గడాంధకారం. కాళ్ళ కింద ఏం పాకుతుంది కనపడని పరిస్థితి. కానీ ఆశ్చర్యం, జ్యోతి కాంతి పడుతున్నంత మేర నేల మీద పాములు కూడా ఉలికిపడి తొలగి పక్కకు పోయి దారి వదులుతున్నాయి. ముళ్ళ పొదలు, అడవి తీగలు, చెట్టు చేమలు అన్నీ తేలిగ్గా దాటుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు. అప్పటికి చాలాసేపటి క్రితం అడవి కోళ్ళు కూస్తాయనగా మొదలైంది వారి ప్రయాణం. గాఢ నిద్రలో ఉన్న ఆత్రేయ శర్మ, సిద్ధాంతి, రాఘవాచార్యులను చెంచి ఒకరు తట్టి లేపారు. పెద్ద సాములు, సెలవైనది, మనం బయలుదేరాలి. ఒక యువకుడు ప్రయాణం సంగతి చెప్పినప్పుడు కానీ వారికి అర్థం కాలేదు. గురుదేవుడు సిద్ధయోగేంద్ర అనుమతి లభించిన సంగతి. ఆ చలిలోనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు చేసి ప్రయాణమయ్యారు అందరూ. వాళ్ళంతా మానుకొండ నానుకున్న ఎర్రమట్టి దిబ్బ దిగి ఉత్తరంగా నడక ఆరంభించగానే కొద్ది దూరంలోని ప్రకాశమైంది ఆ జ్యోతి. అసలే నట్టడవి, చీకటి ప్రయాణం. తమకు ఏ ఇబ్బంది లేకుండా దారి చూపించడానికి సిద్ధేంద్ర యోగి ఆ జ్యోతిని పంపించి ఉండాలి. భక్తితో ఆ జ్యోతికి నమస్కరించారంతా. జ్యోతి గాల్లో తేలుతూ ముందుకు కదలగానే దాన్ని అనుసరించి ప్రయాణించడం ఆరంభించారు. తొలి వెలుగులు తొంగి చూసే వరకు వారి ప్రయాణం అలా కొనసాగి చివరకు ఒక గిరిశిఖరం పాదంలోని బిల మార్గం వద్ద ఆగింది. మనసును పులకింపజేసే అద్భుతమైన ప్రదేశం అది. నాగరిక ప్రపంచంలో అడవి గురించి వినడమే కానీ అటవీ ప్రాంత సోయగాలు చాలామందికి తెలియదు. అందులోనూ భూలోక స్వర్గాన్ని తలపించే ఆ లోయ ప్రాంతం గురించి అసలు తెలియదు. ఆ పరిసరాల్లో నిశ్శబ్దంగా మూడు కొండవాగులు ప్రవహిస్తున్నాయి. దిగువన ఎక్కడి నుంచో జలపాత సవ్వడి వినిపిస్తోంది. అక్కడక్కడ చెట్ల కింద తపోనిష్టలో ఉన్న వృద్ధ మునీశ్వరులు, సిద్ధులు కనిపిస్తున్నారు. పొగమంచులో వారిని కానీ ఆ ప్రాంతాన్ని కానీ స్పష్టంగా పరీక్షించడం సాధ్యం కావడం లేదు. కానీ ప్రకృతి ఒడిలో అందాలు, పక్కడి నిశ్శబ్దం, ప్రశాంతత వారిని కట్టిపడేస్తున్నాయి. అంతవరకు వారికి దారి చూపుతూ వచ్చిన జ్యోతి బిల మార్గంలో ప్రవేశించింది. సాములు, మాకు సెలవు ఇప్పించండి. గురుదేవుల దర్శనం కోసం ఈ బిల మార్గంలో మీరు ప్రవేశించి ఆ జ్యోతిని అనుసరించి వెళ్ళండి సాములు, మీకు శుభం కలుగుతుంది. వస్తాం అంటూ నమస్కరించి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పొగమంచులో నడుచుకుంటూ వెళ్ళి అదృశ్యమయ్యారు చెంచులు. సిద్ధాంతి, రాఘవాచారి జైపుచ్చుకొని బిల మార్గంలో అడుగుపెట్టాడు. ఆ కొండలో ఎంత దూరం పోతుందో తెలియడం లేదు. జ్యోతి వెలుగులు మార్గాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి. వేగంగా ముందుకు సాగారు. సుమారు 10 నిమిషాల నడక తర్వాత ఉన్నట్టుండి జ్యోతి అదృశ్యమైంది. చీకటి కన్ను చించుకున్నా ఏమీ కనిపించడం లేదు. తన గురువు సిద్ధేంద్ర యోగిని తలుచుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచాడు సిద్ధాంతి. అప్పుడు ఎగువన వెలుగు రేఖలు విచిత్రంగా గోచరించాయి. ఇద్దరూ ఆ వెలుగు ఆధారంగా ముందుకు నడిచారు. బిల మార్గంలో ముందుకెళ్లే కొద్దీ ఆ వెలుగు క్రమంగా పెద్దది కాసాగింది. బిల మార్గం దాటగానే విశాలమైన గుహ కనిపించింది. దానికి పైభాగం నుంచి వెలుగు గుహలోకి ప్రసరించి ఆ ప్రాంతాన్ని దర్శనీయం గావిస్తున్నాయి. కొద్ది దూరంలో ఒక ఎత్తైన వేదిక మీద జింక చర్మం పైన పద్మాసనంలో కూర్చుని తపోనిష్టలో ఉన్న ఒక వృద్ధ తాపసి కనిపించాడు. ఆయన ముఖంలోని తేజస్సుతో ఆ ప్రాంతం మరింత ప్రకాశవంతంగా ఉంది. ఆయనే సిద్ధేంద్ర యోగి. ఆయన వయసు 130 సంవత్సరాలు ఉండొచ్చు. జడలు కట్టిన జుత్తు, వెండి తీగల దట్టంగా గడ్డం, మీసాలు, దేహం బక్క చిక్కినట్టున్నా ఇప్పటికీ
జవసత్వాలతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. సిద్ధాంతి వయసే 85 దాటిందంటే ఆయన గురువు సిద్ధేంద్ర యోగికి 130 ఉండటంలో ఆశ్చర్యం లేదు. స్వామి దర్శనం కావడంతో పులకించిపోతూ సిద్ధాంతి, రాఘవాచారి సాష్టాంగపడి నమస్కరించారు. 3 నిమిషాల తర్వాత సిద్ధేంద్ర యోగి కన్నులు తెరిచి చూశాడు. వెన్నెల కన్నా చల్లని ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పులకించిపోతూ మరోసారి నమస్కరించారు మిత్రులిద్దరూ. నాయనా ఆత్రేయ శర్మ సిద్ధాంతి సౌఖ్యమా? పలకరించాడు స్వామి. అంతా మీ దయ గురూజీ, మీ ఆశీర్వాదం చాలు మాకు అన్నాడు సిద్ధాంతి. స్వామి సైగతో ఆయన ఎదురుగా అక్కడే నేల మీద కూర్చున్నారు ఇద్దరు. రాఘవాచారికి తన సమస్యను స్వామికి చెప్పాలని తొందరగా ఉంది. కానీ తనకు తానుగా చెప్తే సిద్ధాంతి ఏమనుకుంటాడోనని సంకోచం. ఆయన ఆరాటాన్ని గమనించినట్టుగా మందహాసం చేశాడు స్వామీజీ. రాఘవాచారి అంటూ పిలిచాడు. ఆ పిలుపు విని ఉలిక్కిపడ్డాడు రాఘవాచారి. తనను స్వామికి పరిచయం చేయనేలేదు, కానీ తనను పేరు పెట్టి పిలుస్తున్నాడు స్వామి. ఇంతకన్నా అద్భుతం ఉంటుందా? స్వామిని చూస్తుంటే సాక్షాత్తు ఒక మహనీయుని దర్శించిన ఆనందంతో మనసు పులకిరిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సిద్ధపురుషుల దర్శనం సాధ్యం కాదు. ఆయన ముఖంలో తేజస్సు, ఆయన చూపుల్లో అనిర్వచనీయమైన వాత్సల్యం, ఆయన మాటల్లో అనంతమైన శాంతం ఇవన్నీ రాఘవాచారిని కట్టిపడేశాయి. తన పరిస్థితి చెప్పుకోవాలని వస్తే నోరు సహకరించడం లేదు. అతడి అవస్థ గ్రహించినట్టు చిరుమందహాసంతో తనే తిరిగి మాట్లాడాడు సిద్ధేంద్ర యోగి. నీ చింత అంతా నీ మనవరాలు సాంద్ర సింధు గురించే కదూ? పుణ్యశ్రీ పరమగురువులు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం నిండుగా ఉన్న మెండైన నారీమణి నీ మనవరాలు. ఇక నువ్వు ఆ స్వామి భక్తుడవు. ఇంకా నీకెందుకయ్యా చింత? నీ మనవరాలు కారణజన్మురాలు అన్నాడు. తన బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కాక ఆత్రేయ శర్మ సిద్ధాంతి వంక చూశాడు రాఘవాచారి. గురుదేవా, తమకు తెలియంది ఏముంది? అమ్మాయి డాక్టర్ చదివింది. రేపు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో నిండుగా జీవించాల్సిన యువతి. కానీ తనకు అబ్బిన కాలజ్ఞానం మూలంగా మనశ్శాంతి లేక బాధపడుతుంది. తన మనుమరాలు సాధారణ యువతిలాగే ఉండాలి. అతీంద్రియ శక్తులు ఆమె నుంచి తొలగించాలని రాఘవాచారి ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో మీ శిష్యుడిగా మీ సాయం కోరి రాఘవాచారిని మీ వద్దకు తీసుకొచ్చాను అని విన్నవించుకున్నాడు సిద్ధాంతి. అవును స్వామి, తమ వంటి సర్వసంగ పరత్యాగులైన తపోనిధులు మాత్రమే భరించదగిన కాలజ్ఞాన శక్తి సాధారణ యువతిన మనవరాలకు సంక్రమించింది. జరగబోయే విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. కొన్ని ఘోరాలు తెలిసి తట్టుకోలేక కుమిలిపోతుంది. ఆమె నుంచి కాలజ్ఞాన శక్తి తొలగించి ఆమె భవిష్యత్తును కాపాడండి. అందుకు మీరే మార్గం చూపాలి అంటూ వినమ్రుడై వేడుకున్నాడు రాఘవాచారి. భారంగా నెట్టిచ్చాడు సిద్ధేంద్ర యోగి. ఇది ఆమె స్వయంకృతాపరాధం నాయన. కోరి తెచ్చుకున్న వరం ఫలించకుండా పోతుందా నాయన అన్నాడు సిద్ధేంద్ర యోగి. అర్థం కాలేదు స్వామి అన్నాడు రాఘవాచారి. ముడుమాల గ్రామంలో ఒకప్పుడు మల్లమ్మ, ఈశ్వరయ్య అనే దంపతులు ఉండేవారు. మల్లమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. పేద సాధులను ఆదుకునేది. ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలైన హరిగోవింద కీర్తనలంటే చాలా ఇష్టం. అప్పటికి సిద్ధయ్య గారు వృద్ధులు. ఆయనకి శిష్యురాలై ఉపదేశం పొందింది. భర్త పిల్లలతో ఓ పక్క సంసార జీవితం అనుభవిస్తూనే మరో పక్క యోగ సాధనతో వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించేది. ఆ స్వామి దర్శనం కోసం తప్పించేది. గ్రామంలో ఆ దంపతులకు ఎంతో మంచి పేరుంది. బీద సాధనలను కన్నబిడ్డలుగా భావిస్తూ కన్న తల్లిలా ఆదరిస్తూ ఎంతో శాంతంగా చూడడానికి దిగివచ్చిన అన్నపూర్ణాదేవిలా ఉండే మల్లమ్మ అంటే అందరికీ భక్తి. ఒకే మాట ఒకే బాటలా భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈశ్వరయ్యకు వ్యవసాయం జీవనాధారం. పరమ శివభక్తులు. 3 కాలాలు కష్టపడి పండించడం, శివపూజ ఇవే అతడి లోకం. వీరబ్రహ్మేంద్ర స్వామి కరుణ కోసం, ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ గంటల కొద్దీ ధ్యానంలో మునిగిపోయేది మల్లమ్మ. చివరకు ఆమె కల ఫలించింది. ఒకరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆమెను గమనించి ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని చూసిన ఆనందంలో నోట మాట రాక స్వామివారి పాదాలపై సాష్టాంగపడిపోయింది. బిడ్డ, నీకు ఏం కావాలమ్మా అని అడిగారు స్వామి. కాలజ్ఞానం ప్రసాదించి స్వామి అంది మల్లమ్మ. బిడ్డ, సంసారంలో ఉండే మీలాంటి వారు ఆ శక్తిని భరించలేరమ్మా. మరో వరం కోరుకో అన్నాడు స్వామి. నా కోరిక అదే స్వామి. నేను సర్వం తెలుసుకోగలగాలి. నాకు కాలజ్ఞానాన్ని అనుగ్రహించండి అంది. సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి అనుగ్రహిస్తాను. కానీ ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది. శుభమస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు స్వామి. ఆ మల్లమ్మ ఎవరో కాదు రాఘవాచారి. ఈ జన్మలో నీ మనమరాలు సాంద్ర సింధు. గత జన్మలో ఆమె భర్త ఈశ్వరయ్యే ఈ జన్మలో ఆమె వలచిన వశిష్ట. గత జన్మలో ఆమె కోరుకున్న వరం ఈ జన్మలో ఫలించింది.
మొదటిసారి నీవు నీ మనవరాలితో కందిమల్లాయపల్లె వెళ్ళి స్వామివారి సమాధిని చూపుతుండగా సాంద్ర సింధు తూలి సమాధికి ఆమె శిరస్సు తాకి గాయమైంది. అప్పటి నుంచి ఆమెకు కాలజ్ఞానం ఒక వరంలా సంక్రమించింది. ఈ విషయాలన్నీ ఆమెకు తెలుసు. అయితే ఈ శక్తిని జ్ఞానదృష్టిని పోగొట్టుకోవాలని సాంద్ర సింధు కోరుకుంటుందా, లేక ఇది నీ నిర్ణయమా అని అడిగాడు సిద్ధేంద్రయోగి. సాంద్ర పూర్వజన్మ వృత్తాంతం విని ఇద్దరు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సాంద్ర సింధుకు ఇష్టమే స్వామి, ఆ జ్ఞానదృష్టిని భరించలేక నా దగ్గర బాధపడింది కూడా అన్నాడు రాఘవాచారి. దైవం అనుగ్రహించే అపూర్వ శక్తులు లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. సాంద్ర సింధు మూలంగా జరగాల్సిన లోక కళ్యాణం జరిగింది. నిజంగా ఆమె తన యోగ శక్తుల్ని జ్ఞానదృష్టిని వదులుకోవాలనుకుంటుందో లేదో నాకు తెలియాలి, నేనే తెలుసుకుంటాను అంటూ కొద్ది క్షణాల పాటు కనులు మూసుకున్నారు ఆయన. ఆయనకు యోగ దృష్టిలో ఉన్న సాంద్ర సింధు కనిపిస్తోంది. ఎక్కడో మహానగరంలో ఒక భవంతిలో ధ్యానముద్రలో ఉన్న సాంద్రను ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన ప్రశ్న ఆమెకు చేరింది. ఆమె ఆయనకు నమస్కరించి తన సమాధానం చెప్పింది. అంతా కొన్ని క్షణాల్లోనే జరిగింది. అదే యోగశక్తి కనులు విప్పి ఇద్దరి వంక చూశాడు సిద్ధేంద్రయోగి. సాంద్ర తన ఇష్టాన్ని తెలిపింది. గత జన్మలో తెలియక కోరిన వరాన్ని ఇప్పుడు భరించలేకపోతున్నాను. ఈ శక్తిని తొలగించిన మార్గం చెప్పమని అర్థించింది. ఇది దైవ సంకల్పం. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కరుణాకటాక్షం. సాంద్ర సింధును సాధారణ యువతిగా మార్చే ఒక పవిత్ర కార్యం నా మూలంగా జరగబోతోంది. ఇది చిన్న సమస్య కాదు. ఒక హోమం జరిపించాలి, చాలా పెద్ద హోమం. మీరు చెప్పినట్టు చేస్తాను. మంచిది నాయన. మీ వెంట నా శిష్యుడు మణిభద్రుడిని పంపిస్తాను. శ్రీశైలం సమీపంలో కృష్ణానది తీరాన దివ్యవనం అనే పవిత్ర దేశం ఉంది. అక్కడ పురాతన శివాలయం ఉంది. ఆలయంలోని విశాల ప్రాంగణంలో హోమానికి ఏర్పాట్లు చేసుకోండి. సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు తెల్లవారుజామున రేవతి నక్షత్రయుక్తమైన శుభలగ్నం శుభగడియల్లో హోమం మొదలు పెడదాం. సాంద్ర సింధు ఎక్కడ ఉన్నా హోమం పరిసమాప్తమయ్యే 3వ రోజు నాటికి హోమశాలకు చేరుకోవాలి. ఇక మీ ఏర్పాట్లలో మీరు ఉండండి. ఒకరోజు ముందే నా శిష్యులతో మేము బయలుదేరి వస్తాం అంటూ వివరించాడు స్వామి. మణిభద్రుడనే శిష్యుడు వెంట రాగా స్వామి అనుగ్రహం తీసుకుని సిద్ధాంతి రాఘవాచారి ఇద్దరు తిరిగి శ్రీశైలానికి ప్రయాణమయ్యారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర రాఘవాచారికి మనసు చాలా తేలికపడింది. ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో బసవరాజును దగ్గరికి పిలిచింది సాంద్ర. బసవరాజు మరో గంటలో మా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అంది. ఏం చేయాలి చెప్పమ్మా? పోలీసులకు లొంగిపోమ్మంటావా? నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాం అన్నాడు. అక్కర్లేదు. 10 రోజులు పూర్తి కావడంతో నిరంజన్కు పిచ్చి కుదిరింది. అతడి మూలంగా వశిష్ఠకు జరిగిన విషయాలు తెలిసిపోయాయి. పోలీసు బలగంతో నన్ను విడిపించి తీసుకెళ్లడానికి వస్తున్నాడు. మీరు వెంటనే ఈ చోటు వదిలి వెళ్ళిపోవాలి. రైలు విమానం ఎక్కే ఆలోచనలు చేయవద్దు. కార్లలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆంధ్ర సరిహద్దులు దాటి వెళ్ళిపోండి అంటూ సలహా ఇచ్చింది. వద్దమ్మా, మా నేరాలు ఒప్పేసుకుని పోలీసులకు లొంగిపోతాం అన్నాడు మారిన మనసులతో బసవరాజు. సాంద్ర ఒప్పుకోలేదు. మీరు లొంగిపోయినంత మాత్రాన కోర్టులో కేసు నిలవదు. ఇన్ని రోజులు పిచ్చాడుగా తిరిగిన నిరంజన్ మాటల్ని కోర్టు విశ్వసించదు. ఇక నుంచైనా మంచి మార్గంలో బుద్ధిగా నడవండి. దైవం మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు వెళ్ళిపోతే సమస్య లేదు, పట్టుబడితేనే సమస్య. సమయం లేదు, వెంటనే వెళ్ళిపోండి అంటూ హెచ్చరించింది సాంద్ర. ఆమె మాటలు వేదవాక్కులా విన్నారంతా. ఆమె వారిస్తున్నా వినకుండా బసవరాజుతో పాటు అతడి పార్ట్నర్ వడివేలు మిగిలిన వాళ్ళు అంతా సాష్టాంగపడి నమస్కరించారు. బయట 2 వ్యాన్లు 1 కారు సిద్ధంగా ఉన్నాయి. 10 నిమిషాల్లో తమ సామానంతా వాటిలో సర్దేశారంతా. వెళ్లే ముందు అంతా సాంద్ర సింధు ముందుకు వచ్చి సెలవు తీసుకున్నారు. చివరిగా బసవరాజు ఆమె ముందుకొచ్చాడు. మా తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించమ్మా. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాణ్ణి చేసి నువ్వు నా కూతురు అయ్యావు. తల్లి, నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపించే వరాన్ని ఇవ్వు. బెంగళూరు ఎప్పుడొచ్చినా నా ఇల్లు మీ పుట్టినిల్లు మర్చిపోవద్దు అంటూ అద్దించి బయటకు నడిచాడు. బయట వాహనాలు వేగంగా కదిలిపోతున్న చప్పుళ్ళు వింటూ తిరిగి తన యోగ ముద్రలో మునిగిపోయింది సాంద్ర సింధు. బసవరాజు బృందం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన సరిగ్గా గంటంపావు తర్వాత వశిష్ఠ నిరంజన్లతో కూడిన పోలీసు బలగం దూసుకొచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. వశిష్ఠ నిరంజన్లను అనుసరించి నసీమా కూడా లోనికి వచ్చేసింది. అయితే నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం అందరినీ వెక్కిరించింది. అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారంతా. సాంద్రను విడిపించడానికి పెద్ద పోరాటం తప్పదనుకున్నారు. కానీ అక్కడెవరూ లేరు. ఎక్కడరా వాళ్ళు? సాంద్రను మరో చోటికి తీసుకుపోయి ఉంటారా? అనుమానంగా అడిగాడు వశిష్ఠ.
అసలు వాళ్ళు ఉండేది ఇక్కడేనా, సరిగ్గా గుర్తు తెచ్చుకో అంటూ నిలదీసింది నసీమ. ఓసారి నుదురు గుద్దుకున్నాడు నిరంజన్. నేను పొరపాటు పడే ఛాన్సే లేదు. ఇదే వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. సాంద్రను వెంట తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళారా లేదా అన్నది అర్థం కావడం లేదు. 1 మినిట్, సాంద్ర ఆ గదిలో ఉందేమో చూద్దాం అంటూ హాలు చివర ఉన్న సాంద్ర గది వద్దకు పరిగెత్తాడు. తలుపు నెట్టగానే బార్లా తెరుచుకుంది. లోన దృశ్యం చూసి అలాగే నిలబడిపోయారు అందరూ. లోన చాలా ప్రశాంతంగా ఒంటరిగా పద్మాసన స్థిత అయ్యి యోగనిష్టలో కూర్చొని కనిపించింది సాంద్ర సింధు. ఆమె తప్ప అక్కడ ఎవరూ లేరు. నసీమ తన ప్రాణ స్నేహితురాలని చూసిన ఆనందంలో లోనుకు పోతుంటే వారించాడు వశిష్ఠ. డిస్టర్బ్ చేయకు, తానుగా కళ్ళు తెరవని అన్నాడు. బుద్ధిమంతురాలిగా తల ఊపి లోనికి వెళ్ళి సాంద్రకు ఎదురుగా కూర్చుంది నసీమ. డౌట్ లేదు వశిష్ఠ, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు నిరంజన్. కాసేపు వెయిట్ చేద్దాం, సాంద్ర కళ్ళు తెరిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది అంటూ బయటకు వచ్చి తమ సిబ్బందిలో 2 ఉంచి మిగిలిన వారిని పంపించేశాడు వశిష్ఠ. తమ చీఫ్ భరద్వాజ్కు ఫోన్ చేసి పరిస్థితిని రిపోర్ట్ చేశాడు. ఈ లోపల 10 నిమిషాల తర్వాత యోగనిష్ట నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచింది సాంద్ర. ఎదురుగా నసీమాను చూసి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి కోపం వచ్చేసింది నసీమాకు. ఈ చిరునవ్వుతోనే నన్ను పిచ్చిదాన్ని చేశావు. పరీక్ష రాయడానికి వచ్చి అప్పుడు కూడా ఇలాగే ఈ నవ్వుతోనే కనిపించావు. ఇప్పుడు అదే చిరునవ్వు. బయటకు వస్తే కనిపించవు. కనీసం ఇప్పుడైనా మాట్లాడతావా? పాపం వశిష్ఠ నీ కోసం ఎంత బెంగపడిపోయాడో తెలుసా అంటూ గడగడా మాట్లాడేసింది నసీమ. బెంగపడకు, ఇప్పుడు మాట్లాడతాను అంటూ లేచి యువతలకు వచ్చింది సాంద్ర. ఆమెను కౌగిలించుకొని చిన్నగా ఏడ్చేసింది నసీమ. నీ గురించి చాలా భయపడ్డాను సాంద్ర. ఒక్కరోజు నేను చూడకపోతే ఆ రోజు ఏమీ తోచేది కాదు. ఇన్ని రోజులు ఎలా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు అంది నసీమ. జీవితాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలి. కష్టసుఖాలు, కలుసుకోవడాలు, విడిపోవటాలు ఇవన్నీ జీవితంలో అంతర్భాగాలు. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అన్నయ్య జలాల్బాయ్ ఇంటికి వచ్చేసాడుగా, ఎలా ఉన్నాడు అంటూ పరామర్శించింది సాంద్ర. ఆశ్చర్యంగా చూసింది నసీమ. నువ్వు సాధారణ యువతివి కాదని ఎప్పుడో నాకు అర్థమైంది. నీకు జరిగినదంటూ లోకంలో ఏదీ లేదు. భయ్యా ఇంటికి వచ్చి 3 రోజులైంది. 2 మాసాల్లో ఫ్యాక్టరీని తిరిగి తెరవబోతున్నాడు. ఈసారి ఫ్యాక్టరీని చేతుల మీదుగా ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. మా కోరిక అదే. నీకోసం భయ్యా అడగని క్షణం ఉండదు అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది నసీమ. అంతలో వశిష్ఠ లోనికి రావడం చూసి నసీమ బయటకు వెళ్ళిపోయింది. నిరంజన్ కూడా బయటే ఆగిపోయాడు. సుమారు 1 రోజులుగా ఎడబాటు. సాంద్ర తన ప్రాణం. ఆమెను చూసిన క్షణంలో వశిష్ఠ కళ్ళలో నీరు నిలిచింది. సాంద్ర కనులు ఆర్తమయ్యాయి. అతడి చేతులు చాపగానే ఒక్క దూకులో ముందుకెళ్ళి అతడి కౌగిట ఒదిగిపోయింది. కొద్ది క్షణాలు మాటలు కరువయ్యాయి ఇద్దరికి. ఎందుకు ఇలా చేశావు? నీ ఎడబాటు తట్టుకోలేనని తెలుసు కదా. ఒక్క మాట నాతో చెప్పి ఉంటే హాస్టల్ వద్ద ఘోరం జరిగి ఉండేది కాదు. మనకి ఎడబాటు తప్పేది అన్నాడు బాధగా. అతడి గుండెల్లో ముఖం దాచుకుని కాసేపు మౌనంగా ఉండిపోయింది సాంద్ర. ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏమిటి మౌనం? సమాధానం లేదా అడిగాడు వశిష్ఠ. ఏం చెప్పను అంటూ కౌగిలి విడిపించుకొని నిష్ఠూరంగా చూసింది సాంద్ర. వశిష్ఠకి ఏం అర్థం కాలేదు. మన చేతుల్లో ఉన్న వాటి గురించి చెప్పొచ్చు. పైవాడి చేతిలో ఉన్న విషయాలు దైవ రహస్యాలు. జరిగిపోయిన వాటి గురించి చెప్పొచ్చు, జరగబోయే వాటి గురించి చెప్పకూడదు. ఆ క్షణంలో నువ్వు హాస్టల్కి వచ్చినా నీకు ప్రమాదం. అందుకే ఆలస్యంగా 11 గంటలకి రమ్మని చెప్పాను అంది సాంద్ర సింధు. సరే, ఇంతకీ నిధి రహస్యం ఏమైంది? బసవరాజుకి చెప్పావా? వెంటనే అడిగాడు వశిష్ఠ. లేదు, చెప్పే అధికారం నాకు లేదు. చెప్పి దైవదోషానికి పాల్పడేంత మూర్ఖురాల్ని కాను. నిధి రహస్యం తెలుసుకోకుండా నిన్ను వదిలి వాళ్ళు వెళ్ళిపోయారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. వాళ్ళంతా నన్ను తమ బిడ్డలా చూసుకున్నారు. నా మాటపై నమ్మకం ఉంచి వాళ్ళంతా మంచి మార్గంలోకి మారిపోయారు అని చెప్పింది సాంద్ర సింధు. ఎక్కడ వాళ్ళంతా? చెప్పాగా, వెళ్ళిపోయారు. బసవరాజు అంతా వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి మర్చిపో. ఎంతసేపు అయింది వెళ్ళి? సారీ, ఇక నీ ఎంక్వైరీ ఆపితే మంచిది విసుగ్గా చూశాడు వశిష్ఠ. నసీమాతో పాటు నిరంజన్ కూడా తిరిగి గదిలోకి వచ్చాడు. సాంద్ర, ఏమైంది నీకు? ట్రై టు అండర్స్టాండ్. హాస్టల్ వద్ద అమాయక యువతులు 10 మంది చనిపోయారు. సాంద్రకు నచ్చజెప్పాలని చూశాడు వశిష్ఠ. కానీ మధ్యలోనే అతడి మాటల్ని ఖండించింది సాంద్ర. ఆ సంఘటనలో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. సమయానికి బసవరాజు వర్గం వచ్చుండకపోతే ఇవాళ నన్ను ప్రాణాలతో చూడగలిగేవాడివి కాదు. వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. ఆ విషయం నీకు తెలీదు. సిటీలో టెర్రరిస్టులు తుడిచిపెట్టుకుపోవడానికి నేను కారణమని వాళ్ళకి తెలిసిపోయింది. నన్ను చంపాలని వాళ్ళు వచ్చి బసవరాజు చేతిలో హతమారిపోయారు. ఆ సంఘటనలో మరణించిన అమ్మాయిలు నా మాటలను లెక్క చేయకుండా బుల్లెట్ల రేంజ్లోకి వచ్చేసి బలయ్యారు. అది వాళ్ళ కర్మ. బసవరాజుని నిందించి లాభం లేదు.
చట్టానికి అందని న్యాయాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోవడం మంచిది. కాదని నువ్వు బెంగళూరు వెళ్ళి బసవరాజును అరెస్ట్ చేసిన కోర్టులో నిరూపించలేవు. నసీమా, పద పోదాం అంది సాంద్ర బయలుదేరుతూ. నసీమ ఆశ్చర్యపోయి చూస్తోంది. సాంద్ర దొరికినందుకు సంతోషించాలో, వశిష్ఠతో విభేదించి గొడవ పడుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు. ఏమిటి సాంద్ర, ఏమిటి కోపం అంది నసీమ సాంద్ర సింధుని బుజ్జగించే ధోరణిలో. నాకు కోపం లేదు, రాదు కూడా. మనం ట్యాక్సీలో వెళ్ళిపోదాం. నీ స్కూటీని వాళ్ళు తెస్తారు అంది సాంద్ర. వశిష్ఠ చేతులు కట్టుకుని సీరియస్గా చూశాడు. హలో దేవి, ఇప్పుడేమైంది నాలక? నా బైక్ మీద పోతున్నాం అంతే అన్నాడు. చెప్పాక ట్యాక్సీలోనే వెళతాం. దీనికి కూడా కారణం ఉందా? ఉంటే చెప్పొద్దులే. ఓకే, ఉందనుకో. ట్యాక్సీ పిలిపిస్తాను, కానీ హాస్టల్లో నీ వస్తువులు ఏమీ లేవు. ఎగ్జామ్స్ అవగానే అమ్మాయిలంతా హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వస్తువులు సూట్ కేసుతో సహా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి. నువ్వు నిక్షేపంగా కిడ్నాపర్ల చెర నుంచి తిరిగి వచ్చావని తెలిస్తే మీడియా ఊరుకోదు. గుచ్చి ప్రశ్నలు వేస్తుంది. వాళ్ళకి బదులు చెప్పలేవు. హాస్టల్కి వెళ్ళడం క్షేమం కాదు, అర్థమైందా? అతడి వంక చిరచిరా చూసి అక్కడే సోఫాలో కూర్చుంది. ఓకే, కానీ మీ ఇంట్లో ఉండను. మీ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఎలాగూ పరీక్షలు అయిపోయాయి. 2 రోజుల్లో మా ఊరు వెళ్ళిపోతాను అంది. వెళ్ళు. అక్కడ ఎవరున్నారని అదో టెన్షన్ మాకు. మీ తాతయ్యతో పాటు మా సిద్ధాంతి తాతయ్య కనిపించకుండా పోయి 10 రోజులైంది. అయినా బతికుండగానే మనుషులు దయ్యాలా వెళ్ళి పరీక్ష రాస్తారని ఎక్కడా వినలేదు. వింటే జాగ్రత్త పడి ఉండేవాడిని. ఆమెను ఉడికించాలనే చివరి మాటలు అన్నాడు. వాళ్ళ గొడవ చూస్తుంటే నసీమాకు నవ్వొస్తుంది. అయితే సాంద్ర ఉడుక్కోలేదు, ప్రశాంతంగానే బదులిచ్చింది. వాళ్ళ గురించి ఎవరూ కంగారు పడక్కర్లేదు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం శ్రీశైలం అడవుల్లో ఉన్నారు అంది. వశిష్ఠ రమ్మనేనట్టు చూశాడు. ఈ ముసలాళ్ళకి ఈ వయసులో అడవిలో ఏం పని? వెంటాడడానికి వెళ్ళారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే జైల్లో పడేస్తారు అన్నాడు. విడిపించడానికి మనవడు నువ్వు ఉన్నావుగా, ఆలస్యం ఎందుకు? నువ్వు శ్రీశైలం వెళ్ళిపో అంది నవ్వుతూ. అంతవరకు ప్రేక్షకుడిలా నిలబడిన నిరంజన్ ముందుకొస్తూ, వశిష్ఠ నువ్వు కూడా ఏమిటి, ఇక పదండి అన్నాడు. ట్యాక్సీని పిలిపించాడు వశిష్ఠ. ఈ లోపల నిరంజన్ సాంద్రను క్షమించమని వేడుకొన్నాడు. ఆమె మౌనంగా విని ఊరుకుంది. ట్యాక్సీ రాగానే నసీమాను వెంట పెట్టుకొని ట్యాక్సీ ఎక్కేసింది. ట్యాక్సీకి ఎస్కార్ట్గా రండి అంటూ వశిష్ఠను హెచ్చరించింది సాంద్ర. అప్పటికి కానీ వశిష్ఠకి అర్థం కాలేదు. కారణం లేనిదే సాంద్ర ట్యాక్సీ పిలిపించదని. వశిష్ఠ నిరంజన్తో పాటు 4 పోలీస్ బైకులు వెనుక 4 పోలీస్ బైకులు వెనక ముందుగా అనుసరిస్తుండగా ట్యాక్సీ బయలుదేరింది. గేటు దాటి వీధిలోకి వస్తుండగా సాంద్ర చూపులు గేటు నుంచి 100 గజాల దూరంలోని ఒక సోడా బంక్ వైపు వెళ్ళాయి. అక్కడ ఒక వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి బైక్ పక్కన నిలబడి ఇటే చూస్తున్నాడు. గేట్లోంచి బయటకు వస్తున్న వాహనాన్ని చూడగానే హడావిడిగా తన బైక్ తీయబోయాడు. అంతలో అతడి బైక్ వెనక టైర్ బాంబు పేలినట్లు దారుణమైన శబ్దంతో పేలిపోయింది. ట్యాక్సీలోని సాంద్ర పెదవుల మీద దరహాసం మెరిసింది. ఆమె వెనక్కి తిరిగి చూస్తూ చిన్నగా నవ్వుకోవడం చూసింది నసీమ. ఏమైంది అని అడిగింది. ఒక కట్లపాము కాటందుకోవాలని తిరుగుతోంది అంది. ఆ మాట వింటూనే పక్కలో బాంబు పేలినట్టు ఉలికి పడింది నసీమ. గిరిక్కున తల తిప్పి అంతకుముందు సాంద్ర చూసిన వైపు చూసింది. రోడ్ వెంట ఎవరెవరో ఉన్నారు. సాంద్ర ఎవరిని చూసిందో అర్థం కాలేదు. నీకు ఇంకా శత్రువులు ఉన్నారా? తల తిప్పి సాంద్రను చూస్తూ అడిగింది. తల ఊపింది సాంద్ర. అంతకుమించి ఏమీ చెప్పలేదు. ఈ లోపల ట్యాక్సీని అనుసరిస్తున్న వశిష్ఠ సెల్ మోగింది. బైక్ను పక్కకు తీసి సెల్ అందుకున్నాడు. అవతల లైన్లో ఉంది నసీమ అన్న జలాల్ బాయ్. సార్, నేను జలాల్ బాయ్ని, నసీమ అన్నను గుర్తుపట్టారా? అవతల నుంచి తనను పరిచయం చేసుకున్నాడు అతను. చెప్పండి బాయ్, నసీమ సాంద్ర వెంట వస్తోంది. నేను మీతోనే మాట్లాడాలి సార్. ఒక విషయం మీకు చెప్పాలి. చెప్పండి. ఒకే ఒక్క టెర్రరిస్ట్ నగరంలో మిగిలిపోయాడు. సాంద్రను అంతం చేయాలని పగబట్టి కాచుకున్నాడు. జలాల్ బాయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వశిష్ఠకు వెంటనే అర్థం కాలేదు. ఉగ్రవాదులంతా తుడిచిపెట్టుకుపోయారని ఇంతవరకు తను భావిస్తూ వచ్చాడు. ఈ కొత్త సమాచారంతో సాంద్ర ప్రమాదంలో ఉందని అర్థమవుతోంది. అంతేకాదు, తన బైక్ మీద రాకుండా సాంద్ర ట్యాక్సీని పిలిపించుకోవడంలో అంతరార్థం కూడా ఇదే కావచ్చేమో అనిపించింది వశిష్ఠకు. హలో జలాల్ బాయ్, ఎక్కడా ఉగ్రవాది చెప్పండి అని అడిగాడు టెన్షన్ ఫీల్ అవుతూ. వాడి పేరు అబ్దుల్ కయ్యూమ్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఫరూక్ని కలిశాడు. హాస్టల్ దగ్గర సంఘటనతో ఫరూక్ వర్గంతో పాటు వీడు చనిపోయి ఉంటాడనుకున్నాను, కానీ అనుకోకుండా ఈ ఉదయం వాడిని చూశాను చెప్పాడు జలాల్ బాయ్. వాడు సాంద్రను చంపే ఆలోచనలో ఉన్నాడని మీకెలా తెలుసు? వెంటనే అడిగాడు వశిష్ఠ. లేదు, వాడు నన్ను చూడలేదు. నేను నగరానికి తిరిగి వచ్చిన సంగతి వాడికి తెలియదు అన్నాడు. కానీ సాంద్రను అంతం చేయాలని వాళ్ళందరూ గతంలో చర్చించడం నాకు తెలుసు.
మిగిలిన వాళ్ళు కూడా పోవటంతో ఎలాగో హాస్టల్ వద్ద అటాక్ నుంచి బతికి బయటపడిన అబ్దుల్ కయ్యూమ్ ఫరూక్ చేయలేని పని తను సాధించాలని, ఆమెను అంతం చేయాలని ఉంటాడు. బహుశా సాంద్ర ఉనికి తెలుసుకోవడానికి నీడలా నీ వెంట తిరుగుతున్నాడనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఉదయం వాడు నా కంటపడిన సమయంలో మీ బైక్ను అనుసరిస్తోంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ జలాల్ భాయ్, చాలా కీలకమైన సమాచారం అందించావు. థ్యాంక్స్ ఎలాట్. ఒక్క విషయం చెప్పు, కయ్యూమ్ని గుర్తించడం ఎలా? సాదాసీదాగా ఉంటాడు, ప్రత్యేకంగా గుర్తించడం సాధ్యం కాదు. మీరు జాగ్రత్త. ఉంటాను. థ్యాంక్స్. సెల్ జేబులో వేసుకుని ఆలోచనలో పడిపోతూ బైక్ను ముందుకు దూకించాడు వశిష్ఠ. అబ్దుల్ కయ్యూమ్ బతికి ఉన్న సంగతి సాంద్రకి తెలుసని, అందుకే ట్యాక్సీ పిలిపించుకుందని వశిష్ఠకి అర్థమైపోయింది. అలర్ట్ అవుతూ బైక్ను మరింత వేగంగా పోనిచ్చి ట్యాక్సీని చేరుకున్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్లి దేవి పిలుపు విని తన గదిలోంచి బయటకు వచ్చాడు వశిష్ఠ. బాల్కనీ రైలింగ్ వద్దకొచ్చి దిగువ హాల్లోని తల్లిని చూశాడు. భవంతి మొత్తం పట్టపగల్లా వెలుగుతున్నాయి లైట్లు. ఏమైంది మమ్మీ అని అడిగాడు. భోజనం టైం అయిందిరా. సాంద్ర కనిపించడం లేదు, తన గదిలోనూ లేదు. నువ్వు కానీ చూసావా అడిగిందామె. సరిగా వెతికావా అని అడిగాడు. చూసారా, కింద కూడా లేదు, మేడ మీదకి వచ్చింది అనుకుంటా. నా దగ్గరికి రాలేదు మమ్మీ, టెర్రస్ మీద ఉందేమో తెలియదు, నేను వెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పి మెట్ల వెంట వేగంగా టెర్రస్ మీదకి వెళ్ళాడు. అతనికి అంచనా కరెక్ట్ అయింది. టెర్రస్ మీద నిలబడి నగర శోభల్ని చూస్తోంది ఆమె. చీకట్లలో నిండలా నిలబడి ఉన్న చిరుగాలికి రెపరెపలాడుతున్న ఆమె చీర కొంగు తన ఉనికిని తెలుపుతోంది. చుట్టూ భవంతుల్లో విద్యుత్ కాంతులు, వీధి దీపాల వెలుగులు, పరుగు తీస్తున్న వాహనాల హెడ్లైట్ల కాంతులతో నగర శోభ కనువిందు చేస్తోంది. నెమ్మదిగా ఆమె పక్కకొచ్చి నిలబడ్డాడు. నువ్వు చూడని సిటీ కాదు కదా, ఏమిటి కొత్తగా చూస్తున్నావు అని అడిగాడు. జన్మలుగా చూస్తున్న లోకమే ఇది వశిష్ఠ, కానీ ఇంత అభివృద్ధిని గడిచిన ఏ జన్మలోనూ చూడలేదు. ఈ సిటీ ఇప్పుడున్నట్లు 10 ఏళ్ల క్రితం లేదు, 500 సంవత్సరాల క్రితం ఇక్కడ నగరమే లేదు అంది. ఈ జన్మ గురించే పూర్తిగా తెలియదు నాకు, గత జన్మలంటే అస్సలు అర్థం కాదు. మమ్మీ భోజనానికి పిలుస్తోంది, పదా వెళదాం అన్నాడు. కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయి అంది, చేతులు కట్టుకుని నిలబడి ఎటో చూస్తూ. ఎందుకు? పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోవడానికా? నాకు ఆకలిగా ఉందిరా, కాసేపు ఆగి వస్తాను. ఓకే, నేను వెళ్ళి మమ్మీని పంపిస్తాను. ఆగు అంటూ చటుక్కున అతడి చేతులు అందుకుంది. ఆ చేయి సన్నగా వణకటం గమనించి షాక్ అవుతూ ఆమెను చవగా దగ్గరికి తీసుకున్నాడు. అంతే, అతడి గుండెల్లో ముఖం దాచుకుని చిన్నగా ఏడ్చేసింది. విషయం తెలియక కంగారు పడుతూ ఆమె జుత్తు సవరించి నుదుటి మీద ముద్దు పెట్టి లాలనగా భుజం తట్టాడు. ఎందుకు బాధపడతావు? మీ తాతయ్య మీదకు దృష్టి తిరిగిందా? త్వరలో వాళ్ళు వచ్చేస్తారు, దిగులు దేనికి అంటూ ఓదార్చాడు. ఆమె మనసులో ఏదో తుఫాన్ రేగుతోంది, కానీ అతనితో చెప్పలేకపోతుంది. మనసు రాయి చేసుకుని కౌగిలి విడిపించుకుంటూ కళ్ళు తుడుచుకుంది. వశిష్ఠ, ఓ మాట చెప్తాను, వింటావా అడిగింది. నువ్వు చెప్పడం నేను వినకపోవడమనా? చెప్పు. మన స్నేహం, ఈ ప్రేమ, శరీరాలు ఇవేమీ నిత్యం కాదు. రేపు నాకేమన్నా జరిగితే నువ్వు ఏమీ కాకూడదు, అదే నా కోరిక. ఆ మాటలు గొగడా దెబ్బల్లా తెగాయి వశిష్ఠను. షాక్తో ఉలికిపడ్డాడు. ఆమె ఉత్తినే ఆ మాటలు అనడం లేదని, ఏదో కారణం ఉందని అర్థమై అతడి మనసు ఆందోళనకు గురైంది. తిరిగి ఆమెను దగ్గరికి లాక్కుని కళ్ళల్లోకి చూశాడు. ఏమిటిది? సడన్గా ఇలా వేదాంతం మాట్లాడితే అర్థం ఏమిటి? ఏం జరగబోతోంది? ఆతృత నడుచుకుంటూ అడిగాడు. అడగడమే కానీ సమాధానం చెప్పదని అతడికి తెలుసు. అదే జరిగింది. వద్దు, ఇంకేమీ అడక్కు, అమంగళం జరగకూడదని ఆశిద్దాం, భోంచేద్దాం పద అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కిందకు వెళ్ళిపోయింది సాంద్ర. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు వశిష్ఠ. ఆ రాత్రి చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు వశిష్ఠ. అతనికి అర్థం కాని విషయం ఒకటే, సాంద్ర ఎందుకు ఇలా మాట్లాడింది? నిజంగానే తమకు శాశ్వత ఎడబాటు ఏర్పడనుందా? ఆమెను అంతగా భయపడుతున్న వ్యక్తి టెర్రరిస్ట్ కయ్యూమ్ ఒక్కడేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఎంత ఆలోచించినా జవాబు దొరకని ప్రశ్నలే. తమ ఇంటి వద్ద 4 మెరికల్ లాంటి పోలీసుల్ని మఫ్టీలో కూడా కాపలా ఉంచాడు. సాంద్రను కూడా బయటకు ఒంటరిగా పోనీయడం లేదు. అయినా కూడా సాంద్ర మాటల్లో ఏదో అపశృతి పలుకుతోంది. అబ్దుల్ కయ్యూమ్ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. సాంద్ర మీద పగబట్టి తిరగటం అంటే వాడు తమ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉండాలి. వాడిని గుర్తించడం ఎలా? ఆ సమస్య పరిష్కారం కావాలంటే తను ఒకసారి జలాల్ భాయ్ని కలుసుకుని మాట్లాడాలి. తీవ్రమైన ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపోయాడో వశిష్ఠకు గుర్తులేదు. మర్నాడు నిద్ర లేచేసరికి 8 దాటిన సమయం. హడావిడిగా బ్రష్ చేసుకుని స్నానం చేశాడు. డ్రెస్ చేసుకుని కిందకు వచ్చేసరికి తన కోసం కాఫీ కప్పుతో
మెట్ల వైపు వస్తూ కనిపించింది సాంద్ర. లేటమే లేటు, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అంటూ ఆమె చేతిలో కప్పు అందుకుని కాఫీ తాగాడు. టిఫిన్ తీసుకోకుండానే బైక్ మీద బయటకు వచ్చేశాడు. కొంత దూరం వచ్చాక నసీమాకు ఫోన్ చేయడం కోసం బైక్ కాపీ సెల్ అందుకున్నాడు. అంతలో ఎవరో ఫోన్ చేశారు. పరిచయం లేని నంబరు. హలో, వశిష్ఠ హియర్ పలికాడు. వశిష్ఠ, నేనురా అబ్బాయి, సిద్ధాంతిని. అవతల నుంచి సిద్ధాంతి గొంతు. ఓ మై గాడ్, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? కానీ మీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీరు శ్రీశైలం అడవుల్లో ఉన్నట్లు సాంద్ర చెప్పింది నిజమేనా? ఆయన గొంతు విన్న ఆనందంతో అడిగేశాడు. సాంద్ర ఏమీ చెప్పదు. చెప్పిందంటే అది 100% నిజం. మరి ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయలేదే? ఎందుకురా? ఫోన్ చేస్తే నువ్వు కూడా వచ్చేవాడివా? నట్టడివిలో ఫోన్లు పనిచేయవు. రాఘవాచార్య తాతయ్య ఎక్కడ? నా పక్కనే ఉన్నాడు, కానీ చెప్పేది జాగ్రత్తగా విను. సాంద్రకి కాలజ్ఞాన దృష్టిని తొలగించే మార్గం కోసం అన్వేషిస్తూ మేము శ్రీశైలం అడవుల్లోని మా గురువు గారిని కలిసాం. అందుకు గాను 3 రోజులు హోమం చేయాల్సి ఉంది. వచ్చే గురువారం వేకువజామున ఆరంభమైన హోమం శనివారం సాయంకాలం పరిసమాప్తి చెందుతుంది. అర్థమవుతుందా? చెప్పు తాతయ్య, అర్థమవుతోంది. హోమం మొదలైన రెండో రోజు అంటే శుక్రవారం ఏదో సమయంలో అమ్మాయి నుంచి కాలజ్ఞాన శక్తి తొలగిపోతుంది. ఈ లోపలే అమ్మాయిని ఇక్కడకు తీసుకురావాలి. కనీసం హోమం పరిసమాప్తం కావడానికి 2 గంటల ముందైనా అమ్మాయితో మీరు ఇక్కడ ఉండాలి. తాతయ్య, ఇక్కడ పరిస్థితులు మీకు తెలియదు. కొన్ని రిస్కులు ఉన్నాయి. ఒకవేళ మేము రాలేకపోతే? వచ్చి తీరాలి. ఇది సాధారణ విషయం కాదు వశిష్ఠ. ఎప్పుడూ తన తపోభూమి వదిలి కదిలి రాని మా గురుదేవుడు శ్రీ సిద్ధేంద్ర యోగి స్వయంగా వచ్చి తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోమం ఇది. అనేక మంది ఋత్విక్కుల సమక్షంలో జరిగే మహాక్రతువు. చాలా ఖర్చవుతుంది. డబ్బు గురించి చింత లేదు, మేము చూసుకుంటాం. శనివారం సాయంకాలం సూర్యాస్తమయానికి ముందే మీరు ఇక్కడ ఉండాలి, తప్పదు. ఈ విషయం సాంద్రకి తెలుసా? ఆమెకు తెలియకుండా ఏదీ జరగదు. శనివారం తర్వాత నుంచి ఆమెలో ఏ శక్తులు ఉండవు. సాధారణ యువతి జన్మానుగతంగా సంక్రమించిన ఆమె శక్తులు జ్ఞానదృష్టి తొలగిపోతాయి. సాయంత్రం తీసుకుని సాధ్యమైనంత ముందే నువ్వు బయలుదేరడం మంచిది. హోమ ప్రదేశం ఎక్కడ? శ్రీశైలం సమీపంలో కృష్ణానది తీరంలో దివ్యవనం అనే ప్రదేశం ఉంది. అక్కడ శివాలయ ప్రాంగణంలో హోమానికి ఏర్పాట్లు ఆరంభిస్తున్నాం. సరే తాతయ్య, మీ ఏర్పాట్లలో మీరుండండి. నేను సాయంత్రంతో బయలుదేరి వస్తాను. తర్వాత రాఘవాచార్యతో కూడా మాట్లాడి లైన్ కట్ చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి 15 గంట తర్వాత పాత బస్తీలోని జలాల్బాయి ఇంటికి చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి నసీమా ఇంట్లోనే ఉంది. వశిష్ఠ రావడం చూసి చాలా సంతోషించింది. ఆమె వెంట లోనికి వెళ్ళాడు వశిష్ఠ. ఆ సమయంలో జలాల్బాయి స్నానానికి వెళుతున్నాడు. నసీమా అందించిన కాఫీ తాగి అతడి రాక కోసం ఎదురు చూశాడు. 15 గంట తర్వాత బయటకు వచ్చాడు జలాల్బాయి. వశిష్ఠను మేడ మీద తన డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇద్దరు కూర్చున్నారు. నాకు అబ్దుల్ కయ్యూమ్ వివరాలు కావాలి బాయ్, అందుకే వచ్చాను. వచ్చిన పని చెప్పాడు వశిష్ఠ. వాడిని పట్టుకోవడం అంత సులువు కాదు వశిష్ఠ. వాడిని చూశాను కానీ వివరాలు తెలుసుకోలేకపోయాను. వాడి మూలంగా సాంద్రకి ముప్పు కాచుకుని ఉందని ఆందోళన చెందుతున్నాను. వాడిని పట్టుకు తీరాలి. ఓకే, వాడి ఆచూకీ కోసం నేను ప్రయత్నిస్తాను. అయితే నువ్వు నన్ను కలుసుకున్నట్టు తెలిస్తే వాడు మా కుటుంబానికి హాని తలపెట్టొచ్చు. కరడుగట్టిన ఉగ్రవాది వాడు. నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. ఇక వాడి వివరాలు అంటావా? సుమారు 40 ఏళ్ళు ఉంటాయి. కాస్త పొడుగ్గా బలంగా ఉంటాడు. గుండ్రపాటి ముఖం. వాడు ముస్లిం అయినా ముస్లిం సాంప్రదాయ దుస్తుల్లో బయట తిరగడు. నిన్ను నీడలా ఎవడన్నా వెంబడిస్తున్నా మీ ఇంటి పరిసరాల్లో కొత్త ముఖం ఏదన్నా తచ్చాడుతున్నా ఖచ్చితంగా వాడు అబ్దుల్ కయ్యూమ్ అయి ఉంటాడు. ఓ కన్ను వేసి ఉంచు సలహా ఇచ్చాడు. వశిష్ఠ బయటకు వెళ్ళిన గంట తర్వాత వంట పనులు చూసేందుకు కిచెన్లోకి వెళ్ళింది దేవి. ఆ సమయంలో సాంద్ర సింధు తన గదిలో యోగనిష్టలో ఉంది. తన జ్ఞాననేత్రంతో ఆమె ఏ భయంకర దృశ్యాన్ని వీక్షించిందో కానీ దిగ్గున కన్నులు తెరిచింది. ఒక్క అదుటున లేచి యువతలకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది. ఆంటీ, ఏం చేస్తున్నారు అంది. మామూలేగా సాంద్ర, వంట మొదలు పెడదామని. నువ్వేమిటి ఇలా వచ్చావు అంది నవ్వుతూ దేవి. నాతో రండి అంటూ ఆమె చేయి అందుకుంది. ఎక్కడికమ్మా? దేవి ఆశ్చర్యపోతూ అడిగింది. చెప్తాగా, నాకోసారి మీ అక్షిత వాళ్ళ ఇల్లు చూడాలనుంది, వెళదాం రండి అంటూ కదిలింది. ఇప్పుడా? వంట అయ్యాక రమ్మంటున్నాగా, రండి. చేయి వదలకుండా ఆవిడను హాల్లో నుంచి తీసుకొచ్చిన సాంద్ర వీధి గుమ్మం వైపు కాకుండా అక్షిత వాళ్ళ పెరటి గుమ్మం వైపు తీసుకెళ్ళింది. ఏదో పని మీద అట్టుగా వచ్చిన అక్షిత వాళ్ళిద్దరిని చూసి నవ్వింది. ఏమిటమ్మా, నేనేం చేస్తున్నానో చూడాలనా? కాబోయే కోడలు పిల్లను వెంట పెట్టుకొని మరీ వస్తున్నావు పిల్లిలాగా?
ఇదేదో వీధి గుమ్మంలోంచి రావచ్చుగా అంటూ తల్లిని ఆట పట్టించింది. సర్లే, తీసుకొచ్చింది నేను కాదు సాంద్ర, కాబోయే ఆడపడుచువి కదా, కారణాలు ఏమిటో నువ్వే అడుగు అంటూ మాటకు మాట ఒప్పగించింది కూతురికి దేవి. ముగ్గురు హాల్లోకి వచ్చారు. అంతలో పక్కన ఎక్కడో పెద్ద మెరుపు మెరిసినట్టయింది. ఆ వెనకే చెవులు తూట్లు పడేలా దారుణ విస్ఫోటక శబ్దం. భయంతో కెవ్వు నరచి అక్షత చేయి పట్టుకుంది దేవి. అదే సమయంలో ఎగిసిన శిథిలాలు దూసుకొచ్చి కిటికీ అద్దాన్ని పగలగొట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 3 బాంబు శబ్దాలు. భవంతి కూలిపోతున్న చప్పుళ్ళు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ భయంతో కంపించిపోతూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. సాంద్ర మాత్రం ఆందోళన తొలగిన మనసుతో అలాగే నిలబడింది. పేలుళ్ళు ఆగిపోయినా ఇంకా ఏవో కూలుతున్న శబ్దాలు వినబడుతూనే ఉన్నాయి. జనం కేకలు, అరుపులు ఒక్కసారిగా చెలరేగాయి. దడదడలాడుతున్న గుండెలతో కిటికీ నుంచి బయటకు చూసి భయంతో బిగుసుకుపోయారు తల్లి కూతుళ్ళు. సమయానికి సాంద్ర తనను బయటకు తీసుకొచ్చేసింది కానీ లేకపోతే ఈ పాటికి ఆ శిథిలాల కింద సమాధి అయ్యేవాళ్ళు. సాంద్ర వంక చూసింది దేవి. సాంద్ర పెదవుల మీద విషాదంతో కూడిన చిన్న చిరునవ్వు. సారీ ఆంటీ, నా మూలంగానే అంతా అంది. అలా అనకమ్మా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీ గురించి చెబుతుంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. నువ్వు పెరట్లోంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ఇప్పుడు అర్థమైంది. నిన్ను చంపాలని చూస్తున్న ఆ రాక్షసులు బాగుపడరు. మనం బయటకు వెళ్ళొద్దు, లోనకు పద. అక్షిత, అర్జెంటుగా రమ్మని వశిష్ఠకు ఫోన్ చేయవే. ఎవరు అడిగినా మేమిద్దరం లోన ఉన్న సంగతి చెప్పకు అంటూ సాంద్రను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు మూసింది దేవి. అక్షిత కలత చెందుతూ వెంటనే సెల్ అందుకుని చకచకా ఫోన్లు చేయటం ఆరంభించింది. ఈ లోపల బయట మరింతగా జనం చేరారు. సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి శిథిలాల్లోకి ఎవరూ పోకుండా అడ్డుకున్నారు. బాంబులు పేలిన సమయానికి అక్కడికి 3 కిలోమీటర్ల ఎగువన ఉన్నాడు వశిష్ఠ. అతను జలాల్బాయ్ ఇంటి నుంచి సరాసరి తమ ఇంటికే తిరిగి వస్తున్నాడు. అక్షిత ఫోన్ చేయటం చూసి బైక్ పక్కకు తీసి మాట్లాడాడు. తమ్ముడు, ఎక్కడున్నావురా? ఎంత అణుచుకున్న అక్షిత గొంతులో కంగారు ఆగడం లేదు. ఆ గొంతు అడిగిన తీరు గమనించగానే ఏదో జరిగిందని ఊహించేశాడు వశిష్ఠ. అక్క, ఏమైంది? అడిగాడు ఆతృతగా. ఘోరం జరిగిపోయిందిరా, మన ఇంటిని ఎవరో బాంబులతో పేల్చేశారు అంటూ ఇక ఆపుకోలేక ఏడ్చేసింది. వశిష్ఠకు ఆ వార్త తెలియగానే ఒక క్షణం పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందనిపించింది. అతడి కళ్ళ ముందు తల్లి దేవి, తన ప్రాణానికి ప్రాణమైన సాంద్ర మెదిలారు. గత రాత్రి సాంద్ర చెప్పిన మాటలు చెవుల్లో మోగాయి. ఎడబాటు గురించి మాట్లాడటంలో అర్థమిదా? కంగారు పడకు, పేలుళ్లకు కాస్త ముందుగానే సాంద్ర మమ్మీని మా ఇంట్లోకి తీసుకొచ్చేసింది కాబట్టి వాళ్ళిద్దరూ సేఫ్. కాదంటే డాడీ అప్పట్లో ఎంతో ఇష్టంగా కట్టించిన మన ఇల్లు చాలా భాగం కుప్పకూలిపోయింది. ఏం జరగనుందో అర్థం కావటం లేదు అంది. డోంట్ వరీ అక్క, నేను వచ్చేస్తున్నాను అంటూ సెల్ జేబులో వేసుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ను తమ ఇంటి దిశగా దూకించాడు. అతడు ఇంటికి చేరుకునేసరికి గందరగోళంగా ఉంది. అక్కడ పోలీసులు వచ్చున్నారు. 2 జీపుల మీద పోలీసులు దిగి జనాన్ని అదుపు చేసి దూరంగా తరుముతున్నారు. ఎలా తెలిసిందో కానీ నిరంజన్ అప్పటికే వచ్చున్నాడు. ఎంతో అందంగా కనువిందు చేసే తమ భవంతి ఇప్పుడు రాళ్ల కుప్పలాగా ఉంది. 2 అంతస్తుల కట్టడం బాంబుల తాకిడికి నాశనమైంది. బైక్ దిగుతున్న వశిష్ఠ వద్దకు పరిగెత్తి వచ్చాడు నిరంజన్. అనుమానించదగ్గ మనుషులు ఎవరన్నా కనిపించారా? చుట్టూ చూస్తూ అడిగాడు వశిష్ఠ. లోన ఎవరూ లేరా? మమ్మీ, సాంద్ర ఏమయ్యారో అర్థం కావటం లేదు. శిథిలాల్లో చిక్కుకున్నారేమని భయంగా ఉంది, గాబరాగా చెప్పాడు నిరంజన్. వాళ్ళు సేఫ్, ఆ విషయం మర్చిపో. ఎలా జరిగి ఉంటుంది ఘోరం? చిన్నగా అడిగాడు. బాంబుల్ని రిమోట్తో పేల్చి ఉండాలి. బాంబింగ్ స్క్వాడ్ వస్తుంది. వాళ్ళు వస్తే కానీ వివరాలు తెలియదు. ఓకే, దగ్గరుండి ఇక్కడి విషయాలు చూసుకో. మమ్మీ, సాంద్రలు మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూలిన శిథిలాల కిందే ఉండొచ్చని అందరికీ తెలిసేలా చేయి. అలానే పరిస్థితి మన కంట్రోల్లో ఉండేలా చూడు వివరించాడు. నువ్వుండవా? అడిగాడు నిరంజన్. బాంబులు పెట్టిన ఉగ్రవాది ఈ పరిసరాల్లోనే ఎక్కడో ఉంటాడు. వాడి కోసం చూస్తున్నాను. నా కోసం చూడకు అంటూ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు వశిష్ఠ. జనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ బైక్ను ముందుకు పోనిస్తున్న వశిష్ఠ కొంత దూరం వెళ్ళి ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చిన్న అరుగులాంటి చోట పైన నిలబడి కూలిన కట్టడాన్ని పరిసరాన్ని ఒక వ్యక్తి నిశ్చితంగా గమనిస్తున్నాడు. వయసు 80 ఏళ్ళు ఉండొచ్చు. జలాల్బాయ్ చెప్పిన పోలికలకు చాలా దగ్గరగా సరిపోతున్నాడు అతను. వయసు 40 ఏళ్ళు ఉండొచ్చు. జలాల్బాయ్ చెప్పిన పోలికలకు చాలా దగ్గరగా సరిపోతున్నాడు అతను. తను ఎవరో కయ్యూమ్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హెల్మెట్ మూలంగా తనని గుర్తించలేకపోయి ఉండాలి. బైక్ని పక్కకు తీసి లాక్ చేశాడు.
హెల్మెట్ను బాడీకి తగిలించి ఓసారి రివాల్వర్ను సరిచూసుకుని వడివడిగా జనాన్ని తప్పించుకుని ఆ వ్యక్తి వైపు వెళ్ళాడు వశిష్ఠ. చివరి క్షణం వరకు అతను వశిష్ఠను చూడలేదు. 10 అడుగుల దూరంలో ఉండగా ఎందుకో తల తిప్పి చూశాడు. వశిష్ఠ తన వైపే వస్తూ కనిపించాడు. అంతే, ఒక్క అంగలో జనాన్ని తోసుకుని పరుగు ఆరంభించాడు. వాడే అబ్దుల్ కయ్యూమ్ అని ఒకరు చెప్పకుండానే అర్థమైపోయింది వశిష్ఠకు. స్టాప్ దేర్ అని అరుస్తూ చిరుతపులిలా వాడిని వెంబడించాడు. చూస్తున్న వాళ్లకు ఏం జరగబోతుందో అర్థం కాక పక్కలకు పరుగు తీశారు. ఇంత సులువుగా తను వశిష్ఠ కంటపడతాడని కయ్యూమ్ ఊహించలేదు. జనం మధ్యగా అటు ఇటు పరుగు తీసి రౌండ్ తిరిగి వశిష్ఠ బైక్ను దాటి ముందుకెళ్ళాడు. అంతే, ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. వాడేమయ్యాడు అని ఆలోచిస్తూ అటు ఇటు చూసేలోగా ఒక గోడ చాటు నుండి స్పోర్ట్స్ బైక్ ఒకటి రివ్వన్న వీధిలోకి వచ్చి ఎగువకు దూసుకుపోనారంభించింది. పక్కనే ఉన్న తన బైక్ స్టార్ట్ చేసి శరవేగంతో ముందుకు దూకించాడు వశిష్ఠ. ఆ హడావుడికి అక్కడికి పరిగెత్తుకొచ్చిన నిరంజన్ ముందుకు పోతున్న బైక్ను దాన్ని తరుముకెడుతున్న వశిష్ఠను చూసేశాడు. ముందు పోతున్న స్పోర్ట్స్ బైక్ నెంబర్ను గుర్తించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మొబైల్ నుండి ఆ రూట్లో ఎగువన ఉన్న పోలీసుల్ని, ట్రాఫిక్ బలగాల్ని అలర్ట్ చేశాడు. కయ్యూమ్ ఎంతమాత్రం ఊహించిన పరిస్థితి అది. వశిష్ఠ వస్తే కూలిన తమ భవన శిథిలాల్లోకి పోయి బోరన ఏడుస్తూ తన వారి కోసం వెతుకులాడుకుంటాడనుకున్నాడు. కానీ తన కోసం వెతుకుతూ అతడిలా సైలెంట్గా వస్తాడని ఊహించలేదు. తను ఎవరు, ఎలా ఉంటాడో వశిష్ఠకు తెలియదన్న ధీమాతో అలా పబ్లిక్లో నిలబడి సాంద్ర బతికిందో చనిపోయిందో తెలుసుకోవాలని చూస్తున్నాడు. అదే కొంప ముంచింది. తనకి చావంటే భయం లేదు, కానీ తమ లాంటి వాళ్ళకి అనుకున్నది సాధించి చావడం ఇష్టం. తమ ఉగ్రవాద సంస్థలకు చెందిన కరడుగట్టిన టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చి మట్టి కొట్టుకుపోయారు. చచ్చిన వాళ్ళు చావగా కొందరు జైళ్లలో మగ్గుతున్నారు. హైదరాబాద్లో తిష్ట వేసి ప్రజల్ని భయకంపితుల్ని చేసి ప్రభుత్వాన్ని గడగడలాడించి తమ ప్రభావాన్ని సౌత్లో విస్తరించుకోవాలని వేసిన పథకాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వీటన్నిటికీ కారణం ఒక ఆడపిల్ల. ఆమెకు దివ్యశక్తి. ఆ శక్తిని హతమార్చకుండా ఎలా తను చస్తాడు? అవసరమైతే వశిష్ఠనే చంపేస్తాడు. బైక్ మీద దూసుకుపోతూనే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కయ్యూమ్. అతడి కళ్ళు తెప్పించుకొని మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. బుల్లెట్ వేగంతో అతడి వెనకే దూసుకొస్తున్నాడు వశిష్ఠ. క్రమంగా ఇద్దరి మధ్య దూరం తరిగిపోతోందని వశిష్ఠ ఆలోచనలు వశిష్ఠవి. అబ్దుల్ కయ్యూమ్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవాలనుకోవడం పొరపాటే అవుతుంది. బుల్లెట్ రేంజ్కి దగ్గర పడగానే కాల్చి పారేసే ఉద్దేశంతోనే కయ్యూమ్ని తరుముకున్నాడు. అంతలో ఎదురుగా దూరం నుంచి పోలీస్ జీప్ సైరన్ వినవచ్చింది. ఇటు గుడిపక్క వీధి గుండా ట్రాఫిక్ పోలీస్ జీప్ ఒకటి దూసుకురారంభించింది. ముందుకు పోతే అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోవడం ఖాయమని అర్థమైపోయింది. కయ్యూమ్కి బైక్ని సడన్గా పక్కకు తిప్పి బైక్ పోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న సందులోకి పోనిచ్చాడు. 30 క్షణాలు ఆలస్యంగా తను అదే సందులోకి జరగబడ్డాడు వశిష్ఠ. వంకర టింకరగా మలుపులు తిరుగుతూ సన్నటి వీధి చాలా దూరం పోతుంది. ఒకటి రెండు మలుపుల్లో ఎగువకు పోతున్న ప్రత్యర్థి బైక్ వశిష్ఠ కంటపడింది. బైక్ల వేగం చూసి భయపడిన సందులో జనం పక్కకు పరుగులు తీస్తున్నారు. సుమారు 5 నిమిషాలు పైగా కయ్యూమ్ని వెంబడించాడు వశిష్ఠ. సందు చివరకు వెళ్ళే కొద్దీ ఇళ్ళు పలచబడ్డాయి. దగ్గరలో ఏదో మైదానం కనిపిస్తుంది. కయ్యూమ్ బైక్ జాడలేదు. ఇంతలోనే ఎటు మాయమయ్యాడో అర్థం కాక తన బైక్ను మరికాస్త ముందుకు పోనిచ్చాడు వశిష్ఠ. ఇంతలో ఎటు నుంచో రివాల్వర్ సౌండ్ వినిపించింది. డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి రివాల్వర్ సౌండ్ని వెంటనే గుర్తించగలిగాడు. మేర్పు వేగంతో పక్కకు వంగాడు. అయినా ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. అతడి ఛాతీలో దూసుకుపోవాల్సిన బుల్లెట్ గురి తప్పి అతడి కుడి భుజాన్ని అంగుళం లోతుగా గాయం చేస్తూ గాల్లో అవతలకు దూసుకుపోయింది. పెద్దగా అరుస్తూ బైక్ నుంచి కింద పడిపోయాడు వశిష్ఠ. పడి పక్కకు తిరుగుతూనే తన రివాల్వర్ని బుల్లెట్ శబ్దం వినబడిన వైపు ప్రయోగించాడు. కాల్పుల శబ్దం వినగానే ఒక బంకు వెనుక ఉన్న కయ్యూమ్ బైక్ని స్టార్ట్ చేసి శరవేగంతో మైదానానికి అడ్డం పడి దూరంగా కనిపిస్తున్న స్లమ్ ఏరియాలో ప్రవేశించి అదృశ్యమయ్యాడు. బుల్లెట్ గాయం నుంచి తేరుకుంటూ వశిష్ఠ పైకి లేచే లోపలే కనుమరుగైపోయాడు. బుల్లెట్ గాయం నుంచి నెత్తురు పొంగుతోంది. పళ్ళ బిగువున బాధను భరిస్తూ కింద పడిన తన బైక్ను లేపే ప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు. ఇంతలో అతన్ని వెతుక్కుంటూ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన పోలీస్ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు.
వశిష్ఠ అందించిన సమాచారం మేరకు నలుగురు ఆఫీసర్లు వెళ్ళి స్లమ్ ఏరియా అంతా గాలించి వచ్చారు, కానీ అబ్దుల్ కయ్యూం జాడ తెలియలేదు. ఈ లోపల వశిష్ఠను తీసుకెళ్ళి దగ్గరలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు మిగిలిన పోలీస్ ఆఫీసర్స్. శ్రీశైలం నుంచి దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని ఆనుకొని ఉంది దివ్యవనం. పూర్వం ఆ ప్రదేశం అరుదైన వనమూలికలకు ప్రసిద్ధి. ఎటు చూసినా చిన్న చిన్న కొండగుట్టలు, వాటి మధ్య ఎత్తైన వృక్షాలు, అపురూపమైన పక్షుల కిలకిల రావాల సందడి, ఎదురుగా గలగలా పారే కృష్ణమ్మ. ఇటు నదికి 500 గజాల దూరంలో పురాతన కాలానికి చెందిన చిన్న శివాలయం. సమీప గ్రామం నుంచి ఒక పూజారి వచ్చి ఉదయం సాయంత్రం పూజాధికారులు నిర్వహించి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. ఒక్క మహాశివరాత్రికే గుడి 3 రోజుల పాటు నిత్య నైవేద్యం, భక్తుల కోలాహలంతో సందడిగా కనిపిస్తుంది. అటువంటి పవిత్ర దేశంలో ఉన్నట్టుండి పచ్చని పందిళ్ళు వెలిశాయి. శ్రీశైలం నుంచి హోమానికి అవసరమైన సరంజామా అంతా 2 లారీల్లో వచ్చి దిగింది. ఖర్చు గురించి కాస్త కూడా వెనుకాడటం లేదు రాఘవాచారి. సిద్ధేంద్రయోగి పంపించిన ఆయన శిష్యుడు మణిభద్ర వేదాంగాలు చదివి అనేక హోమాలు యాగాలు చేసిన ఋత్విక్కుడు. ఆయన ఇచ్చిన నిష్ఠ ప్రకారం హోమద్రవ్యాలన్నీ సమకూర్చబడతాయి. సిద్ధాంతి ఫోన్లు చేసి తనకు తెలిసిన ఆంధ్ర రాష్ట్రం, పక్క రాష్ట్రాల్లోని వేద పండితుల్ని, పురోహితుల్ని ఆహ్వానించాడు. వారంతా బుధవారం మధ్యాహ్నానికే శ్రీశైలం చేరుకున్నారు. అదే రోజు ఉదయం నుంచే దివ్యవనంలో ఆహుతుల కోసం వంటల కార్యక్రమం కూడా మొదలైంది. హోమం జరిగే ముఖ్య పందిరి కింద ఆవు పేడతో శుద్ధి చేసి ముగ్గులు వేసి హోమగుండం సిద్ధం చేసి చక్కగా తీర్చిదిద్దారు. నేలంతా ఆహుతులు కూర్చోవడానికి చక్కటి తివాసీలు పరిచారు. సరిగ్గా గురువారం తెల్లవారుజామున 25 మంది ఈ ముఖ్య శిష్యులతో స్వామి సిద్ధేంద్రయోగి ఏం చేశారు. వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించారంతా. ఆయనతో పాటు హోమం చేసే ఋత్విక్కులంతా నదిలో స్నానాలు చేసి వచ్చారు. సిద్ధేంద్రయోగి తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం లాంటి ఉన్నతాసనం మీద ఉపనిష్ఠుడయ్యాడు. ఆయన సూచనకి మేరకు అందరిలో ఒక ప్రక్కన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటం ఉంచబడుతుంది. హోమగుండం ఎదురుగా ధ్యానానికి మొదలైన మూలమైన చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం పరిష్కరించబడింది. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటుండగా శుభముహూర్త శుభలగ్నంలో హోమగుండంలో తన నేతితో అగ్నులు రగిల్చి వేద ఘోషతో వినాయక పూజలు అందుకోవడం సరస్వతీ హోమం ఆరంభించింది. వేదఘోషతో దివ్యవనం పొలకించడారంభించింది. 25 మంది ఋత్విక్కులు స్వామి సిద్ధేంద్రయోగి ఆధ్వర్యంలో పూర్తిగా నియమనిష్టలతో సాంద్ర సింధు నుంచి కాలజ్ఞాన దృష్టిని తొలగింపచేయడం కోసం చేస్తున్న పవిత్ర హోమం అది. ఆహ్వానితులుగా అనేక మంది వచ్చారు. ఆహ్వానితులై వచ్చిన అనేక మంది వేద పండితులు వారికి సహకరిస్తున్నారు. స్వామివారి ముఖ్య శిష్యుడైన మణిభద్ర అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హోమం గురించి తెలుసుకొని పుణ్యకాలంలో పాపం తొలగించుకోవాలని, ఆ పవిత్ర హోమాన్ని చూడాలని ఆసక్తితో వచ్చిన వేలాది మంది జనం తరలివచ్చారు. ఆవు నెయ్యితో పాటు హోమగుండంలో వేస్తున్న హోమద్రవ్యాల పొగలతో ఆ దివ్య వనమంతా మరింత శుద్ధి చేయబడుతుందా అనిపిస్తుంది. అలా గురువారం ఉదయం ఆరంభమైన హోమం పగలు రాత్రి మర్నాడు విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. నా మూలంగానే అంటూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్న సాంద్ర సింధును అక్కున చేర్చుకుని ఓదార్చాడు వశిష్ఠ. అప్పటికి 1/2 గంట క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు అతను. అక్క అక్షత ఇంటికే వచ్చాడు. సొంత ఇల్లు బ్లాస్టింగ్లో కుప్పకూలింది. పోలీసులు జనం పత్రికల వాళ్ళు 2 గంటలైనా అక్కడ హడావుడి తగ్గలేదు. విషయం తెలిసిన అక్షిత భర్త రవీంద్ర కూడా ఇంటికి వచ్చేశాడు. సాంద్ర బయట ఎవరి కంటపడకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. వశిష్ఠ భుజానికి బుల్లెట్ గాయంతో కట్టుకొని ఉండటం చూసిన తల్లిదేవి
అక్క అక్షిత కంగారు పడ్డారు. పరామర్శల తర్వాత వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదిలి బయటికి వెళ్ళారంతా. నువ్వు అనవసరంగా దిగులు పడకు మమ్మీ, నువ్వు ప్రాణాలతో బయటపడ్డారు చాలు. ఇల్లు కూలితే ఏమైంది, మళ్ళీ కట్టిస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. మనం శ్రీశైలం బయలుదేరాలి గుర్తు చేసింది సాంద్ర. ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడే డాక్టరు కట్టాడు, ఇప్పేస్తావేమిటి? తన భుజం కట్టును ఆమె విప్పడం గమనించి అడిగాడు. గాయం తగ్గిపోయింది, అందుకే విప్పేస్తున్నాను. తగ్గిపోయిందా? ఇంతలో ఎలా? ఆశ్చర్యపోవద్దు, నా చెయ్యి నీ భుజం మీద పడ్డప్పుడే అంతా సరైపోయింది చూడు అంటూ కట్లు విప్పేసింది. అద్భుతం, ఆశ్చర్యం. గాయం తాలూకు మచ్చ కూడా భుజం మీద కనిపించలేదు. ఎందుకంత ఆశ్చర్యపోతావు? నీకోసం యోగశక్తిని కొంత వినియోగించి బాగు చేశాను. ఇవన్నీ తాంత్రిక విద్యలని కొందరు కొట్టిపాడేస్తారు. తపోశక్తిని కూడా మహిమని తెలుసుకోలేరు అంది. నీ పరిచయంతో నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా కదా. కయ్యూమ్ ఎక్కడ ఉంటాడో నీ జ్ఞానదృష్టితో చూసి చెప్పే కాదు, వాడిని పట్టిలో భోజనం పడేస్తే ఓ పని అయిపోతుంది. లేదంటే వాడిలా దాడులు చేస్తూనే ఉంటాడు. చెప్పకూడదు, పంచి ఉన్న ప్రమాదాన్ని ఎవరూ తప్పించలేరు. అంటే ఆ మాటలకి అర్థం ఏమిటి? ప్లీజ్, మనం శ్రీశైలం వెళ్ళాలి, ఏర్పాట్లు చూడు. ఓకే, ఆ విషయం నాకు వదిలేయి. నువ్వు మాత్రం బయటపడకుండా నువ్వు మటుకు బయట ఎవరికంట పడకు. ఇప్పటికే నువ్వు తిరిగి వచ్చిన సంగతి పత్రికల వాళ్ళకి తెలిసిపోయింది. వివరాల కోసం వేధిస్తున్నాను. ఇటు కయ్యూమ్ ఎప్పుడు దాడి చేస్తాడో అని అర్థం కావటం లేదు. మన ప్రయాణం చాలా రహస్యంగా సాగాలి అంటూ గదిలోంచి బయటకు వచ్చేసాడు వశిష్ఠ. ఈరోజు న్యూస్ పేపర్లోను న్యూస్ ఛానల్స్ను సాంద్ర సింధు పేరు ప్రముఖంగా చోటు చేసుకుంది. ఎలా సేకరిస్తారో కానీ మీడియా కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన మెడికో సాంద్ర సింధులో అతీంద్రియ శక్తులు ఉన్నాయా? తమ భవిష్యత్తు తెలుసుకోవడానికే ఆమె కిడ్నాప్ చేశారా? పగబట్టిన టెర్రరిస్టులు సాంద్ర వశిష్ఠ ఇంట్లో ఉంటేనే అనుమానంతో ఆ ఇంటిని పేల్చివేశారా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పత్రికల్లోనూ పేపర్ల ఛానల్స్లోనూ వివిధ కథనాలు వెలువడుతున్నాయి. మరో పక్క కొన్ని ప్రముఖ పరిస్థితుల్లో క్షణం కూడా శ్రీశైలంలో మకాం చేసిన సాంద్ర సింధు తాతగారు రాఘవాచారి, ఆయన వెంట ప్రముఖ జ్యోతిషవేత్త ఆత్రేయ శర్మ సిద్ధాంతి, రాఘవాచారి దివ్యదర్శనంలో జరిపిస్తున్న హోమం సిద్ధేంద్ర యోగి దర్శనం, ఇలా కొన్ని విశేషాలు. ఈ నేపథ్యంలో శుక్రవారం అంటే దివ్యదర్శనంతో హోమం ఆరంభమైన రెండవ రోజు వశిష్ఠ సాంద్రం తీసుకుని శ్రీశైలం ప్రయాణమయ్యాడు. ప్రయాణం చాలా గోప్యంగా ఉంచబడింది. నల్లద్దాలతో కూడిన కారులో వశిష్ఠ పక్కన కూర్చుని సాంద్ర. దేవి అక్షతలు కూడా నసీమ అంతా వస్తామన్నారు. దేవి అక్షిత అటు నసీమ అంతా వస్తామన్నారు. వాళ్ళని రావద్దనే చెప్పాడు వశిష్ఠ. దేవి అక్షిత అటు నసీమ ఇటు అంతా వస్తామన్నారు. వాళ్ళని రావద్దనే చెప్పాడు వశిష్ఠ. నిరంజన్ పోలీస్ ప్రొటెక్షన్తో సాంద్రం తీసుకెళ్ళడం అని ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు. హడావిడిగా వెళితే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందన్న భయంతో ఎవరినీ తమ వెంట అనుమతించలేదు వశిష్ఠ. అయినా ఎవరూ వినిపించుకోవడం లేదు. రవీంద్ర కార్ డ్రైవ్ చేస్తుండగా దేవి అక్షిత పిల్లలు ఇద్దరు 1 గంట ఆలస్యంగా శ్రీశైలం బయలుదేరారు. మరోపక్క ఒక వ్యాన్లో జలాల్బాయ్, అతని భార్య, పిల్లలు నసీమా కూడా ప్రయాణమయ్యారు. ఒక నిరంజన్ తన పోలీసు ఏర్పాట్లతో తను శ్రీశైలం దిశగా బయలుదేరారు. ఇలా తమ వెనకే వాళ్ళంతా శ్రీశైలం వదిలి తరలి వస్తున్న సంగతి వశిష్ఠకు తెలియదు. వీళ్ళెవరికీ తెలిసి మరో విశేషం కూడా ఉంది. పగబట్టిన త్రాచులా చాంద్ర ఉసురు తీసి పగ తీర్చుకోవాలని చూస్తున్న కయ్యూమ్ కూడా నీడలా వశిష్ఠను వెంబడిస్తున్నాడు. దివ్యవనంలో సరస్వతి హోమం నిర్విరామంగా సాగుతుంది. హోమశాల వేద మంత్రాల హాలు ఘోషలో పునీతమవుతోంది. ఉన్నతాసనంలో ఉన్న స్వామి సిద్ధేంద్ర యోగి అప్పుడప్పుడు తన యోగనిష్ట నుండి బయటపడి కరచాలనం చేస్తున్నాడు.
కరచాలనం చేస్తున్నారు. ఉన్నటువంటి సిద్ధేంద్ర యోగి తన ఆసనం నుండి లేచి వచ్చి హోమం గుండం ముందు తను బాసిపట్టు వేసి కూర్చొని వేద పండితులతో పాటు తను మంత్రోచ్చాటన ఆరంభించాడు. ఆ సమయంలో వశిష్ఠ సాంధ్రులు కారు ప్రయాణంలో ఉన్నారు. వారు ప్రయాణించే కారు శ్రీశైలం దిశగా దూసుకొస్తుంది. కారు డ్రైవ్ చేస్తున్నాడే కానీ వశిష్ఠ సాంద్రసింధుని గమనిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ వికసించని రోజాల్లా ప్రకాశించే ఆమె ముఖంలో ఇప్పుడు ఏదో తెలియని ఉదాసీనత చోటు చేసుకుంది. అది ఉదాసీనత, విషాదం అర్థం కావటం లేదు. వశిష్ఠకి కయ్యూం గురించిన భయమా, లేకపోతే హోమం తర్వాత తన అతీంద్రియ శక్తి అయిన జ్ఞానదృష్టి తొలగిపోతుందన్న ఆవేదన. భవిష్యత్తు ముందే తెలిసే సామాన్యులు తట్టుకోలేదన్నది అర్థమవుతుంది. సాంద్ర సింధుతో సమ్మతితోనే అక్కడ హోమం జరుగుతుంది కాబట్టి ఆమెను వాదిస్తున్న విషయం ఇది కాదు. మరేమిటి సమస్య సాంద్ర? ఎందుకలా మౌనంగా ఉండి నువ్వే బాధపడతావు? నాతో చెప్పకూడదా అని అడిగాడు. దాంతో అంతవరకు అదుముకుంటున్న దుఃఖం ఒక్కసారిగా బయటకు దూకి ఉన్నట్టుండి అతడి భుజం మీద తలాంచుకొని ఏడ్చేసింది. తలించిపోయాడు వశిష్ఠ. కారును సైడ్కు తీసి ఆపేసి ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. ఏమైంది? నువ్విలా బాధపడితే ఎలా? ఏమన్నా ఘోరం జరగబోతోందా? ఆందోళనగా అడిగాడు. నాకు బతకానుంది, నిన్ను వదిలిపోలేను. ఐ లవ్ యూ వశిష్ఠ. ఈ జన్మకే కాదు, జన్మలకి ప్రేమిస్తూనే ఉంటాను. జన్మల మన అనుబంధం ఈ జన్మలో తెగిపోకూడదు అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుంది. కొద్ది క్షణాలు మాటలు రాక ఆమెను కౌగిలించుకొని ఉండిపోయాడు వశిష్ఠ. కయ్యూం మనల్ని ఫాలో చేస్తున్నాడా? ఉన్నట్టుండి అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది సాంద్ర. భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. చీకటి పడేలోపు మనం శ్రీశైలం చేరుకోవాలి. ధైర్యంగా ఉండు, నీకేం కాదు అంటూ ధైర్యం చెప్పి తిరిగి కారు స్టార్ట్ చేశాడు. ఎత్తైన ఘాట్ రోడ్లు వేగంగా పరుగుతీస్తుంది కారు. అంతలో తల మీద హెల్మెట్తో ఒక వ్యక్తి తాగును ఓవర్టేక్ చేసుకుంటూ వేగంగా వెళ్ళిపోతూ కనిపించాడు. ఎందుకో తుల్లిపడింది సాంద్ర. కారాపు వశిష్ఠ. స్టాప్ ఇట్ అని అరిచింది. ఎందుకు, ఏమిటని అడిగి టైం వేస్ట్ చేయలేదు వశిష్ఠ. తాము ఏ స్థితిలో ఉన్నారో అతడికి బాగా తెలుసు. సడన్ బ్రేక్తో రోడ్డుకి అడ్డం తిరిగి ఆగిపోయింది. కాదు, వెంటనే దిగిపో వశిష్ఠ, కమాన్ అనరుస్తూ అతన్ని చేయి పట్టి లాగి కారు దిగిపోయింది సాంద్ర. ఆమె వెంట తను కారు దిగిపోయాడు వశిష్ఠ. ఇద్దరు కారు నుంచి దూరంగా పరుగు తీశారు. ఎందుకు, ఏమిటని అడిగి టైం వేస్ట్ చేయలేదు వశిష్ఠ. తాము ఏ స్థితిలో ఉన్నారో అతడికి బాగా తెలుసు. సడన్ బ్రేక్తో రోడ్డుకి అడ్డం తిరిగిపోయింది కారు. వెంటనే దిగిపో వశిష్ఠ, కమాన్ అని అరుస్తూ అతన్ని చేయి పట్టి లాగి కారు దిగిపోయింది సాంద్ర. ఆమె వెంటే తను కారు దిగిపోయాడు వశిష్ఠ. ఇద్దరూ కారు నుంచి దూరంగా పరుగు తీశారు. 50 అడుగులు కూడా దాటకముందే వెనుక నుంచి వినవచ్చింది దారుణమైన శబ్దం. అయినా ఆగకుండా మరింత ముందుకు పరిగెత్తి ఒక చెట్టు సమీపంలోకి చేరుకొని వెనక్కి తిరిగి చూశారు. అంతలో మరోసారి పేలుడు శబ్దం వినిపించింది. చూస్తుండగానే కారు తునాతునకలై గాల్లోకి ఎగిసింది. నింగికి ఎగసిన కారు భాగాలు తగలపడుతూ ఇంకా నేలకు జారుతూనే ఉన్నాయి. సమయానికి సాంద్ర హెచ్చరించడంతో బతికి బయటపడ్డారు. లేకపోతే తామిద్దరూ ఆ మంటల్లో కాలి బూడిద కావాల్సిందే. వశిష్ఠ వెన్ను వణికింది. తొలిసారిగా భయపడ్డాడు. ఉగ్రవాదం కాలసర్పంలా ఎలా వెన్నంటుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఏం జరిగి ఉంటుందో ఊహించడం అతడికి పెద్ద సమస్య కాలేదు. తమ కారు పక్క నుంచి ఓవర్టేక్ చేసిన బైక్ మీద వెళ్ళింది ఖచ్చితంగా అబ్దుల్ కయ్యూం. వాడు తాము కారుకు మ్యాగ్నెట్తో కూడిన రిమోట్ బాంబును అతికించి ఉంటాడు. ఎగువకు పోగానే రిమోట్తో పేల్చేశాడు. ఖచ్చితంగా వాడు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలోచన రాగానే మరోసారి ఉలిక్కిపడ్డాడు. వాడు మళ్ళీ వెనక్కి వస్తాడు. మనం పక్కకు తప్పుకోవడం మంచిది. వాడిని ప్రాణాలతో వదలను, కమాన్ అంటూ రివాల్వర్ అందుకున్నాడు. వాడు వెనక్కి రాడు వశిష్ఠ, మనం తప్పించుకోవడం వాడు చూసేశాడు. ఫేస్ టు ఫేస్ ఫైట్ని ఏ ఉగ్రవాది ఇష్టపడడు. మనం ఏదో వెహికల్ని లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం అంది. ఆమె చెప్పింది నిజం. ఎగువకు వెళ్ళిపోయిన అబ్దుల్ కయ్యూం తిరిగి వెనక్కి రాలేదు. పక్కనే మైలురాయి మీద కూర్చుని సాంద్ర. అటు ఇటు పచార్లు ఆరంభించాడు వశిష్ఠ. హైవేలో లారీలు కార్లు వస్తున్నాయి పోతున్నాయి. అటవీ ప్రాంతం కాబట్టి రోడ్డు మీద తగలబడిపోతున్న కారును చూస్తూ తప్పించుకు వెళ్ళిపోవడమే కానీ దాని వివరాలు తెలుసుకునే సాహసం ఎవరూ చేయలేదు.
నల్లమల అడవులు, దోపిడీ దొంగలు, నక్సలైట్లు ఉండే ప్రాంతాలు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే వాహనాల్లో చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తుంటారు. మైలురాయి వద్ద అమ్మవారిలా కూర్చున్న సాంద్రను చూస్తుంటే ముచ్చటేసింది వశిష్ఠకు. హలో దేవి, మనకి లిఫ్ట్ ఇచ్చే వెహికల్ ఎంత దూరంలో ఉందో కాస్త నీ జ్ఞాన దృష్టితో చూసి సెలవిస్తే బాగుంటుంది కదా. అడ్డమైన వెహికల్కి అడ్డం పడి నేను ఇలా చేతులుపై శ్రమ తప్పుతుంది అన్నాడు ఉడికించాలని. నవ్వి ఊరుకుంది సాంద్ర. బదులు చెప్పలేదు. గబగబా దగ్గరికి వచ్చేశాడు. ఆ నవ్వుకి అర్థం ఏమిటి? అమ్మాయి నవ్వులకి అర్థాలు వివరించి చెప్పే పుస్తకం ఏమన్నా రాసుంటే బాగుండేది. దాన్ని చదువుకుని తెలుసుకునేవాడిని. అసలేమిటి నీ ఉద్దేశం? నిన్ను వెంటేసుకొచ్చినందుకు నా తంటాలేవో నన్ను పడమనేగా. నువ్వు అలా దూరంగా నవ్వుతుంటే నా నరాలు జీవమంటున్నాయి. పగలైపోయింది కానీ లేదంటే కొరుకు తినేసేవాడిని అంటూ కొంటెగా నవ్వాడు. ఇక ఆపుతావా అంటూ కోప్పడింది సాంద్ర. వెంటనే చిన్నగా నవ్వింది. అమ్మాయి ఒంటరిగా చిక్కితే చాలు అబ్బాయికి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. వెళ్ళేది పవిత్రమైన చోటుకి. కాస్త పద్ధతిగా మాట్లాడు. ఇంకో 5 నిమిషాల్లో మన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అడ్డమైన వెహికల్కి నువ్వు చేతులుపుతూ అడ్డం పడక్కర్లేదు అంది. నీ నోటి నుంచి ఆ మాట చెప్పించుకోవాలని అలా అన్నాను. ఇంతకీ ఎవరా మనవాళ్ళు? చూస్తావుగా, వెయిట్ అండ్ సీ. ఇదొకట అంటూ తల పట్టుకున్నాడు. అతడి అవస్థ చూసి నవ్వింది సాంద్ర. వశిష్ఠ దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి చూశాడు. నీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నేను కాపాడుకోవాలి. నువ్వు లేకుండా నేను అర్థమైందా? దారిలో చెప్పనే చెప్పావు. శ్రీశైలం చేరేలోగా 2 గంటలు దాటాలని, 1 గండం దాటేశాం. 2 గండాలు దాటాలని 1 గండం దాటేశాం. రెండోది ఎక్కడా? సూటిగా అడిగాడు. సాంద్ర మౌనం వహించింది. ఇంకా నువ్వు మౌనం పాటిస్తే లాభం లేదు సాంద్ర, అర్థం చేసుకో. 2వ గండం పొంచి ఉన్న ఆ చోటెక్కడా? నోటితో చెప్పకూడదు అనుకుంటే సైగలతో అయినా తెలియజేయి ప్లీజ్ అంటున్న అతనికి ఏదో చెప్పాలని అతని వంక చూసింది సాంద్ర. కానీ అంతలోనే దివ్యవనం నిర్విరామంగా సాగుతుంది. హోమగుండం సమీపంలో ఉంచిన జ్ఞానదేవత, చదువుల తల్లి వీణాపాణి సరస్వతీదేవి విగ్రహం హోమజ్వాలల వెలుగుపడి వింతగా మెరుస్తోంది. గుత్విక్కుల మధ్య కూర్చున్న సిద్ధేంద్ర స్వామి తన వయసును మించిన ఉచ్చైస్వరంతో మంత్రోచ్చాటన చేస్తున్నారు. వేదఘోషతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. ఆశ్చర్య సంభ్రమాలతో ఆ హోమ కార్యక్రమాన్ని చూస్తున్నారంతా. అనేక కంఠాలు ఒకేసారి వినిపిస్తున్న వేదమంత్రాల ఘోష శ్రవణపేయంగా ఉంది. అంతలో సరస్వతి విగ్రహంలో కాంతులు మరింతగా ప్రకాశించసాగాయి. సిద్ధేంద్ర స్వామి ఆవాహన చేస్తున్న జ్ఞానకాంతులు క్రమంగా ఉజ్వలమవుతున్నాయి. ఇంతలో ఓ మెరుపు అక్కడ మెరిసినట్టయింది. ఎటు నుంచో ఒక దివ్యకాంతి రివ్వున వచ్చి సరస్వతీదేవి విగ్రహంలో అంతర్లీనమైపోయింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఆ విగ్రహం నుంచి బయలు వెడలిన కాంతి పుంజాలు ఒక కాంతి గోళంలా ప్రకాశిస్తూ హోమగుండం మీదుగా ప్రయాణించి దగ్గరలో ఉంచబడిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటంలో ఐక్యమైపోయింది. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసిన ఆహుతులంతా భక్తితో పులకించిపోతూ జయ జయధ్వానాలు చేశారు. ఏదో చెప్పబోతున్న సాంద్ర సడన్గా తూలి ముందుకు పడిపోతుంటే ఆమెను ఒడిసి పట్టుకున్నాడు వశిష్ఠ. అతడి చేతుల్లోకి వాలిపోయింది ఆమె. తనలోంచి ఏదో అతీత శక్తి తొలగిపోవడం ఆమె ఆత్మ గుర్తించింది. సాంద్ర ఏమైంది? ఆమెను కదిలించాడు వశిష్ఠ. సుమారు 20 క్షణాల తర్వాత కోలుకుంటూ అతడి చేతుల్లోంచి లేచి నిటారుగా నిలబడింది. తల పట్టుకుంటూ పక్కకు వెళ్ళి మైలురాయి మీద కూర్చుంది. ఏమైంది సాంద్ర, ఆర్ యు ఓకే అని అడిగాడు. మా తాతయ్య నిర్వహిస్తున్న హోమఫలం సిద్ధించింది వశిష్ఠ. నాలోని కాలజ్ఞాన శక్తి తొలగిపోయింది. ఇప్పుడు నాలో తపోశక్తి, యోగశక్తులు తప్ప మరేమీ లేవు. నేను అందరిలాగే సాధారణ ఆడపిల్లను అంది. కానీ సాంద్ర, 2వ గండం, దాని గురించి నువ్వు చెప్పనే లేదు. ఎక్కడ జరగనుంది అడిగాడు. ఆమె ముఖం తిరిగి విచారంలో కూరుకుపోయింది. ఇక నా చేతుల్లో ఏదీ లేదు వశిష్ఠ. నేను కొలిచే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం, సిద్ధేంద్ర స్వామి కరుణ తప్ప ఏమి జరగనుందో జరగని. కానీ ఒక్కటి నిజం, ఈ గండం నుంచి నేను బయటపడడం కష్టమే. చంద్రుణ్ణి రాహువు కబళించినట్టు ఉగ్రవాది రూపంలో మృత్యువు నన్ను కబళించనుంది అంది బాధగా. ఓకే, జరగని. చెడు మీద విజయం సాధించిన ప్రతిసారి పండుగలు ఏర్పడ్డాయంటారు. చెడుకి నువ్వు బలి కావడమే నిజమైతే నీతో పాటు నేను సిద్ధమే. మరో జన్మలోనైనా ఒకటవుదాం. ఇక ఈ విషయంలో ఆలోచనలు అనవసరం అన్నాడు వశిష్ఠ మొండిగా. ఇంతలో రివ్వున వస్తున్న కారు సడన్ బ్రేక్తో పక్కన ఆగింది. కారు దిగిన నసీమాను చూసి సాంద్ర ఆశ్చర్యపోయింది. జలాల్బాయ్ కుటుంబ సమేతంగా తన కోసమే శ్రీశైలం బయలుదేరినట్లు తెలిసి వశిష్ఠ సాంద్రలు సంతోషించారు. సాంద్ర, సింధు, వశిష్ఠులు కారు ఎక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత పైన హైవేను అనుకుని ఘాట్ రోడ్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది.
ఇక్కడి హనుమంతుడు చాలా శక్తిమంతుడిని పేరుంది. ఆ రూట్లో వెళ్లే వాహనాలన్నీ తప్పనిసరిగా అక్కడ ఆగాల్సిందే. కొబ్బరికాయ కొట్టి నమస్కరించి కానీ ముందుకెళ్లరు. భయ్యా గాడి రోకో, స్వామిని దర్శించాలి అంది సాంద్ర. కారును పార్కింగ్లో ఆపాడు జలాల్బాయ్. అంతా కారు దిగారు. వశిష్ఠ సాంద్రలతో పాటు నసీమా కూడా స్వామి దర్శనానికి బయలుదేరింది. చెల్లెల్ని వారించలేదు జలాల్బాయ్. కానీ మతపరమైన విషయం కాబట్టి తన భార్యా పిల్లలతో కారు వద్దే ఆగిపోయాడు అతను. వశిష్ఠ పూల కొట్టు వద్ద పూలు కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలో పుట్టలోని పాము బయటకు వచ్చినట్లు 100 గజాల దూరంలోని చెట్టు చాటు నుంచి ఇతరులకు వచ్చాడు నరరూపక రాక్షసుడైన ఉగ్రవాది కయ్యూం. ఆ క్షణంలో వశిష్ఠ కాస్త జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కొబ్బరికాయలు బేరం చేయడంలో కాస్త అశ్రద్ధ వహించాడు. ఫలితం కయ్యూం పెదవుల మీద మెరిసింది క్రూరమైన చిరునవ్వు. అతడి చేతుల్లో ప్రత్యక్షమైంది రివాల్వర్. సాంద్రలో దివ్యశక్తులు ఇప్పుడు లేవు. ముంచుకొచ్చే ప్రమాదం ఆమెకు తెలిసిపోయే అవకాశమే లేదు. కానీ మనసు ఎందుకో ఆందోళన చెందుతుండగా తలతిప్పి చూసింది. అదే క్షణంలో రివాల్వర్ ప్రయోగించాడు కయ్యూం. సాంద్ర ప్రాణాలను తోడేయడానికి గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చేసింది బుల్లెట్. ఏం చేయాలో తోచక కెవ్వు నరచింది సాంద్ర. సరిగ్గా అదే సమయంలో అక్కడ శ్రీశైల సమీపాన దివ్యవనంలో హోమగుండం చెంత ఉన్న సిద్ధేంద్ర స్వామి ఉలిక్కిపడ్డాడు. చాలా వేగంగా కుడి చేయి చాపి హోమగుండంలోని కణకణ రగులుతున్న ఒక నిప్పు కణాన్ని అందుకుని గాలిలోకి విసిరాడు. ఆయన ఎందుకలా చేశాడో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర సాంద్ర నుదుటిని ఛిద్రం చేయడానికి దూసుకొచ్చేస్తోంది బుల్లెట్. సాంద్ర తన కొద్ది అంగుళాల దూరంలో ఉందనగా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఎటు నుంచి వచ్చిందో కానీ నిప్పు రవ్వలు వెదజల్లుతూ ప్రత్యక్షమైన ఒక అగ్నికణం బుల్లెట్ను అడ్డుకుంది. ఆ నిప్పు కణం వెంబడి బుల్లెట్ వెనుదిరిగింది. కొద్ది క్షణాల్లో సాంద్ర చావు కేక విని ఆనందించాలని ఎదురు చూస్తున్న కయ్యూం దారుణంగా అరచి ఎగిరి తన వెనకే ఉన్న చెట్టును గుద్దుకుని చుట్టగా నేలకూలిపోయాడు. సాంద్రను తాకాల్సిన బుల్లెట్, అతడు ప్రయోగించిన బుల్లెట్ వెనక్కి వచ్చి అతడి ఛాతీలో దిగబడిపోయింది. పడ్డవాడు తిరిగి లేవలేదు. అతడి ప్రాణాలు చూస్తుండగానే ఎగిరిపోయాయి. తన ప్రాణాలు కాపాడింది ఎవరో సాంద్ర గ్రహించగలిగింది. చేతులు జోడించి ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామిని, తర్వాత సిద్ధేంద్ర యోగి స్వామిని స్మరించి నమస్కారాలు సమర్పించుకుంది. ప్రత్యక్షంగా ఒక అద్భుతాన్ని చూసిన జలాల్బాయ్లో భేదభావం సమసిపోయింది. దైవం ఎవరైనా కానీ మానవులందరికీ ఆరాధ్యులే అనే సత్యం బోధపడింది. ఇంతలో రవీంద్ర, దేవి, అక్క అక్షితలు ప్రయాణిస్తున్న కారు అక్కడికి చేరుకుంది. వాళ్ళ వెనకే తన పోలీస్ సహచరులతో వస్తున్న నిరంజన్ కూడా వచ్చి చేరుకున్నాడు. కయ్యూం మరణంతో సాంద్రకు గండం తప్పిపోయినందుకు అంతా సంతోషించి స్వామి దర్శనానికి బయలుదేరారు. ఈసారి నిస్సంకోచంగా జలాల్బాయ్ కూడా తన కుటుంబంతో సహా గుడిలో ప్రవేశించాడు. సిద్ధేంద్ర స్వామి ఆదేశానుసారం వశిష్ఠ, సాంద్ర మిగిలిన అందరూ శ్రీశైలం గెస్ట్ హౌస్లో శుక్రవారం రాత్రికి బస చేసి శనివారం ఉదయమే దివ్యవనం చేరుకున్నారు. కృష్ణానదిలో అభ్యంగన స్నానం ఆచరించి తడిబట్టలతో వచ్చిన సాంద్రను హోమగుండం ముందు ఆసీనురాల్ని చేసి ఆమెతో మిగిలిన హోమ పరిసమాప్తి కార్యక్రమాలు నిర్వర్తింపజేశాడు సిద్ధేంద్ర స్వామి. పొద్దుగూకే సమయానికి యాగ పరిసమాప్తి జరిగింది. సాంద్ర సింధు సిద్ధేంద్ర స్వామి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. రాఘవాచార్య సంతోషానికి అంతులేదు. అంతా శుభం జరగడానికి కారకుడైన తన మిత్రుడు సిద్ధాంతిని కౌగిలించుకొని తన ఆనందాన్ని తెలిపాడు. రాత్రి 8 గంటలకు తన శిష్యులతో సిద్ధేంద్ర స్వామి అడవిలోకి బయలుదేరారు. వశిష్ఠ, సాంద్ర సింధు ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మ సాంద్ర, గత జన్మల్లాగే ఈ జన్మలోనూ మీ ఇద్దరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. మీ యోగశక్తి, పుణ్యఫలం మీ వెంట ఉండి సదా మిమ్మల్ని రక్షిస్తాయి. శుభమస్తు అంటూ ఆశీర్వదించాడు. చీకట్లోనే తన శిష్యులతో అడవిలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.